లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. గ్రేట్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. లీడర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఎవరైతే మీ ఆర్గనైజేషన్ లో ఎవరైతే ఇంకా రాలేరో, మీ అప్లైన్స్ కావచ్చు, డౌన్ లైన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కసారి ఏంటి అని అంటే వాళ్ళందరికి ఒకసారి కాల్ చేసి ఇన్వైట్ చేయండి. ఎవరిని వదిలేయొద్దు. కంపల్సరిగా ప్రతి ఒక్క లీడర్ వీడియో ఆన్ చేసుకొని పెన్ను బుక్, ప్రతి ఒక్కరు పెన్ను బుక్ తోటి నోట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే మనకు సార్ చాలా టైం ఇవ్వడం అదృష్టం. దాదాపు ఒక 10 రోజుల నుంచి, 8 రోజుల నుంచి 10 రోజులు అవుతుంది నేను సార్‌ని టైం అడిగి. కానీ ఈ రోజు రేపు అని చెప్పేసి మనకి ఈ రోజు టైం ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి సార్ టైం చాలా వాల్యుబుల్. కంపెనీ ట్రైనర్ గదా. ప్రతి ఒక్కరు మీ ఆర్గనైజేషన్‌లో ఎవరైతే రాలేదో, ఎందుకంటే మిస్ అయిపోతారు. మిస్ అయిన తర్వాత మళ్ళీ ఈ ప్రొడక్ట్‌కి ఇన్ఫర్మేషన్ ఏంటి మేడం అంటే నేను కూడా ఏం చెప్పలేను. ప్రతి ఒక్కరు అందుకని ఏంది అనంటే బుక్, పెన్ తీసుకొని స్టెప్ బై స్టెప్ ఉంటుంది. రోజు సెషన్ మొత్తం ఏంది అనంటే ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో ఏంటి? మనకు పత్తి గావచ్చు, ప్యాడీకి మనకు వరికి కావచ్చు, తోటలకి పళ్ళ తోటలకు గావచ్చు, మిర్చికి కావచ్చు, ఇవన్నిటికి మనకి రోజు సెషన్ ఉంటుందనమాట. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా శ్రద్ధగా ప్రతి ఒక్కరు వినండి. టీమ్ ఎవరైతే ఒక్కసారి చూసుకోండి రాలేరో మళ్ళీ మళ్ళీ అడిగితే ఇప్పుడు మేము బిజీగా ఉన్నామనుకోండి, ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకుంటే ఆ ప్రొడక్ట్ అక్కడ మనకు బిజినెస్ అనేది అక్కడ ఆగిపోతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అట్లా చేయొద్దు. మీ ఆర్గనైజేషన్‌లో ఇంకెవరు రాలేదు, వచ్చిర్రు చూసుకొని ఫాస్ట్‌గా మీ గ్రూప్‌లో లింక్ షేర్ చేయండి. వాళ్ళకి కాల్ చేసి ఇన్వైట్ చేయండి. ఖచ్చితంగా నోట్ జేసుకోండి స్టెప్ బై స్టెప్. నేను గూడా డైరీ పెన్ను అంటే చాలా పాయింట్స్ మనకు అగ్రీలో తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అన్నమాట సెషను. మనము సార్ వచ్చేంత వరకి మనకు ఆలోపు మీరు కాల్స్ చేస్తుండండి. ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకొని, సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే ఓకే. మీ ఇష్టము, మీ కంఫర్ట్. కానీ సార్ వచ్చేలోపు ఏందంటే ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకొని చాలా శ్రద్ధగా వింటే చాలా బావుంటది. ఓకేనా? గుడ్ మార్నింగ్ సార్. మానస్ సార్ ఆల్రెడీ మనకు స్టార్ట్ అయ్యిర్రు, వచ్చేసిరనమాట. లీడర్స్ ఫాస్ట్‌గా మీ ఆర్గనైజేషన్‌లో ఇంకెవరైతే రాలేదో ఒకసారి చెక్ జేసుకోండి. ఓకేనా? తొందరగా మనము స్టార్ట్ చేసేద్దాం లేట్ జేయకుండా. Good morning, madam. Good morning, dear leaders. సార్ నేను ఇన్వైట్ చేశాను సార్. Okay.
లీడర్స్ అందరికి గ్రేట్ మార్నింగ్ అండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈరోజు. ఎందుకంటే మనకు అగ్రి ట్రైనర్ మానస్ సార్ మనకు టైం ఇవ్వడం చాలా మన అదృష్టం అన్నట్టు. చాలా బిజీగా ఉండి అంటే ఆల్మోస్ట్ చాలా ట్రైనింగ్స్ చేస్తూ చాలా చాలా బిజీగా ఉండి ట్రావెలింగ్ అవి చేసుకుంటూ కూడా మళ్ళీ మనకు టైం ఇచ్చిర్రు మన కోసము, మన సక్సెస్ కోసం. ప్లీజ్ కమ్ టు ద స్క్రీన్ సార్, మానస్ సార్. Thank you so much, madam. Thank you so much. Yes, good morning, dear leaders. Thank you so much for inviting me for this training session, madam. I'm not in a right position to open my camera. నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి కొంచెం I'm not able to start my camera. బట్ నా వాయిస్ క్లియర్ ఉందనుకుంటాను, స్పష్టంగా ఉందనుకుంటాను. There is no problem. క్లియర్ సార్, క్లియర్ సార్. Yes, madam. Thank you so much. Thank you so much, ma'am. Yes, we'll start the session, madam. ఓకే సార్. ఇంకొక 6:05 కి మనం స్టార్ట్ చేద్దాం సార్. ఇంకా కొంతమంది madam. కనెక్ట్ Sure. అవుతున్నారు ఇప్పుడే. Sure, madam. Okay, madam. Okay. సార్. లీడర్స్ ప్రతి ఒక్కరు పెన్ను బుక్ ఖచ్చితంగా దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోండి ప్రతి ఒక్క పాయింట్ A to Z. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సెషన్ అన్నమాట. అంతా అయిపోయిన తర్వాత మేడం మళ్ళీ ఇది మొత్తం సెషన్ చాలా మంది దగ్గర మనకు అంటే అది తెలుసుకోకనా లేదా తెలీదు. చాలా ట్రైనింగ్స్ అటెండ్ అవుతారు, అంత అయిపోతది. ఈ సెషన్ అయిపోగానే మళ్ళీ ఏమైతది అని అంటే ఈవినింగ్ వరకు, నైట్ వరకు 8 o'clock వరకు మళ్ళీ నాకేమైతుందంటే మేడం దీనికి క్రాప్ కి మళ్ళీ ఏమేయాలని చెప్పేసి కాల్స్ వస్తుంటాయి. అందుకని ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి అని చెప్పేది. కంపల్సరీ నోట్ చేసుకొని పెట్టుకోండి. చాలా వాల్యుబుల్ సెషన్ అన్నమాట. ఇంకొక 2 minutes ఉంది. లీడర్స్ ఇంకెవరైతే మీ ఆర్గనైజేషన్ లో, మీ అండర్ లో, మీ అప్లైన్స్, డౌన్ లైన్స్ ఎవరైతే రాలేరో ఒక్కసారి చెక్ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి ఇన్వైట్ చేయండి. బై మిస్టేక్ లో వాళ్ళు కూడా మర్చిపోవచ్చేమో, ఎక్కడైనా బయట ఉండొచ్చేమో. ఖచ్చితంగా వాళ్ళకి కూడా కాల్ చేసి ఇన్వైట్ చేయండి, మిస్ అవుతారు లేకపోతే. ఇది యూట్యూబ్ లింక్ కూడా ఉంది, యూట్యూబ్ లైవ్ పెట్టేశాను, రికార్డ్ అవుతుంది సెషన్. Sir, please come to the screen, sir. Manik, sir. Yes, madam. Yes, madam. Thank you so much, ma'am. Thank you so much, leaders. Yes, good morning, Andarki. Almost like 143 people join అయినారు. And welcome you all to this Vestige Agriculture Training Session. And coming to my part, నా పేరు వచ్చేసి మానస్ తోడ్కర్. Basically, I'm from Bengaluru, Karnataka. I'm agriculture specialist for Vestige Marketing Private Limited. ఈ యొక్క కంపెనీలో నేను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి యాజ్ అన్ అగ్రికల్చర్ ట్రైనర్ గా ఉన్నాను. ఐల్ బి అసిస్టింగ్ యూ రిగార్డింగ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్. వెస్టీజ్ లో దొరికే అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి, దాని టెక్నికల్ కంటెంట్స్ గురించి, దానికి ఉండే ఇన్ఫర్మేషన్ గురించి, ప్రోడక్ట్ ఎప్పుడు వాడాలా, ఎలా వాడాలా, ఏ మోతాదులో వాడాలా, ఏ కాంబినేషన్ లో వాడాలా, పంట ఏ దశలో ఏ ప్రోడక్ట్ ని వాడితే మనకి రిజల్ట్ అనేది మంచిగా రావడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెస్టీజ్ లో ఉండే విజన్స్ ఏంటి, ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని ఎందుకు తెచ్చారు, ఈ ప్రోడక్ట్స్ ని వాడడం ద్వారా ఒక డిస్ట్రిబ్యూటర్ గా వచ్చే ఉపయోగాలు ఏంటి, ఒక ఫార్మర్ గా, ఒక రైతుగా నాకు వచ్చే ఉపయోగాలు ఏంటి, దీని గురించి ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ లో మీరు వినబోతున్నారు. అండ్ దిస్ ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్ అనేది కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ ట్రైనింగ్ సెషన్ గా ఉండదు. ఇట్ విల్ బి
ఇన్సైట్స్ వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ లో మీరు ముందుగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెరీ సింపుల్, వెస్టీజ్ అనే కంపెనీ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. వెస్టీజ్ కంపెనీ ఏంటి, ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ, ఒక న్యూట్రాసిటికల్ బిజినెస్ ఆర్ హెల్త్ కేర్ బిజినెస్ అని పిలవచ్చు. ఇటువంటి బిజినెస్ లో వెస్టీజ్ లో అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా తెచ్చారు. ఎందుకంటే ఒక మనిషికి మంచి ఆహారం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వెస్టీజ్ లో ఈ ప్రోడక్ట్ ని తీసుకురావడానికి కారణాలు ఏంటంటే వెరీ సింపుల్ రీజన్స్. ఒకటి, మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తయారు చేయడంలో వెస్టీజ్ ప్రొడక్ట్స్ అని హెల్ప్ చేశాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రస్తుతానికి మేము ఎందుకో హెల్త్ సప్లిమెంట్ తీసుకుంటున్నామని. హెల్త్ సప్లిమెంట్ తీసుకునే అవసరం దేనికి వచ్చిందంటే, మేము తినే ఫుడ్ లో మంచి పోషకాలు లేక మేము దానికి సప్లిమెంట్ ద్వారా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. బట్ వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ విజన్ ఏంటంటే, ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తా అంటే మంచి పోషకాలు కలిగిన ఆహారం తయారు చేయడంలోనే బేసిక్ లెవెల్లోనే ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తాయి. అంటే వెరీ సింపుల్, ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా ఒక రైతు ఏం పంట పండిస్తాడో ఆ పంటలో మంచి పోషకాలు అనేది ఏర్పడతాయి. ఇటువంటి ఆహారాన్ని తిన్నప్పుడు ఆటోమేటిక్ గా ఒక ఫార్మర్ మంచిగా ఆ, డబ్బులు సంపాదించుకోవచ్చు. దాంతో పాటు ఈ ఆహారాన్ని తినే ఒక కన్జ్యూమర్ కూడా ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ని తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కన్జ్యూమర్ కి, దాంతో పాటు ప్రొడ్యూసర్ కి, పండించేవాడికి తినేవాడికి ఇద్దరికి కూడా మంచి ఉపయోగాలు ఉంటాయి అన్నమాట ఇటువంటి ప్రోడక్ట్స్ ని వాడడం ద్వారా. కాబట్టి ఫస్ట్ విజన్ ఇస్ మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తయారు చేయడంలో. దీంతో పాటు ఇంకొక మేజర్ విజన్ ఏంటంటే, ఇండియాలో జనాభా అనేది పెరుగుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్, ఎవ్రీ 6 months ఒకసారి, వన్ ఇయర్ ఒకసారి మీరు ఏమైనా స్టాటిస్టికల్ రిపోర్ట్స్ చూస్తుంటే జనాభా అనేది పెరుగుతూనే ఉంటది. ఇండియాలో మీరు వేరే కంట్రీస్ కంపేర్ చేస్తే ప్రస్తుతానికి ఎంటైర్ వరల్డ్ లో మోస్ట్ రిచెస్ట్ పాపులేషన్ ఏంటంటే ఇండియా. అంటే ఎంటైర్, మేడం నాకు కో-హోస్ట్ ఇవ్వండి, యూ కెన్ మేక్ మీ కో-హోస్ట్. మీరు పోస్ట్ లోనే ఉన్నారు సార్. హోస్ట్ ఉన్నారా? ఓకే ఓకే, మీరు పోస్ట్ లో ఉన్నారు. ఓకే. I'll off this all settings. Give me a moment. Okay. Yeah, coming to this part. ఇప్పుడు ఇండియాలో జనాభా పెరుగుతుంది. జనాభా పెరగంగా ఒక రైతుగా దిగుబడిని పెంచడం మన యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నమాట. వెరీ సింపుల్, జనాభా పెరగంగా తినేవాడు పెరుగుతుంటే మేము ఆహార ఉత్పాదన కూడా పెంచాలి. బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ కండిషన్స్ లో రైట్ నౌ ఈ సిచ్యువేషన్ లో ఆహార ఉత్పాదన అనేది ఎక్కువ అవట్లేదు. ఎందుకంటే ఏ ఒక్క రైతుకైనా అడిగినారనుకోండి మీరు, రైతు ఏం చెప్తాడంటే దిగుబడి తగ్గుతుందే కానీ పెరగట్లేదు అంటాడు. పాపులేషన్ పెరగంగా మేము దిగుబడి పెంచుకోవాలా. బట్ ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఇది ఆపోజిట్ గా జరుగుతుంది, దిగుబడి అనేది తగ్గుతుంది అనమాట. ఒకటి. రెండోది, జనాభా పెరగంగా మేము భూమిని పెంచుకోవాలా. బట్ అన్ఫార్చునేట్లీ మన చేతిలో భూమి పెరగదు. భూమి అనేది ఎంత ఉంటుందో అంతే ఉంటది. జనాభా ఎంత అయినా కూడా భూమి అనేది సేమ్ ఉంటది. దాంతో పాటు రైతుని పెంచుకోవాలా. తినేవాడు పెరుగుతున్నాడు అంటే ఆటోమేటిక్ గా మేము దాన్ని పండించే ఆహారాన్ని పండించే ఒక రైతుని కూడా పెంచుకోవాలా. బట్ అన్ఫార్చునేట్లీ ఈ యొక్క సిచ్యువేషన్ లో రైతు కూడా తగ్గుతున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేనే ఒక ఫార్మర్ సన్ గా మా నాన్న ఒక రైతు. నేను వ్యవసాయం చేసుకుంటానని నా యొక్క ఒపీనియన్ ని షేర్ చేసుకుంటే మా నాన్న ఏమంటాడంటే, ఇది అవసరం లేదబ్బా, మేము చేసింది చాలు, నువ్వు ఏదో ప్రొఫెషనల్ జాబ్ చూసుకొని ఆరామ్సే ఉండు, ప్రొఫెషనల్ గా ఒక పని చేసుకొని ఉండు అంటారు. అలానే మన ఇంట్లో ఉండే మన పిల్లల్ని కూడా మేము కూడా అలానే చేస్తాం. ఒక అగ్రికల్చర్ చేయకండి, ఏదైనా బిజినెస్ చేసుకోండి. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది ఒక గ్యాంబ్లింగ్ లాంటి అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పేకాట లాంటిది. కొంతమందికి డబ్బులు వస్తాయి, కొంతమందికి రావు. ఎప్పుడు వస్తాయని తెలియదు, ఎప్పుడు పోతాయని తెలియదు. అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాము. కాబట్టి స్టేజ్ విషయం ఏంటంటే, పెరుగుతున్న జనాభాకి మేము భూమిని పెంచలేము, రైతుని పెంచలేము. ఏం పెంచవచ్చు అంటే దిగుబడి మాత్రమే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ దిగుబడి ద్వారా మాత్రమే మేము ఆహారాన్ని, దేశానికి కావాల్సిన ఆహారాన్ని అందించవచ్చు. ఇటువంటి విజన్ తో పాటు ఈ ప్రోడక్ట్స్ ఏం చేస్తాయంటే దిగుబడి పెంచడంలో హెల్ప్ చేస్తాయి. ఒక రైతుకి తక్కువ పెట్టుబడితో ఎక్కువగా దిగుబడి ఇచ్చేలాగా ఈ ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేస్తుంది. దాంతో పాటు ఇంకొక మేజర్ విజన్ ఏంటంటే, కెమికల్ మీద ఆధారపడి ఏమున్నారు మన రైతులు, దాన్ని తగ్గిస్తుంది అనమాట. వెరీ సింపుల్, ఒక రైతు ఇప్పుడు ఏదైనా ఒక పంట పండిస్తున్నాడంటే మొదటి దశ నుంచి
ఆ అన్నం నోట్లో వచ్చేదాకా కూడా, ఆ ఆహారం నోట్లో వచ్చేదాకా కూడా దాన్ని కెమికల్తో నింపేస్తున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, భూమిలో విత్తనం వేస్తాడు, ఆ విత్తనానికి విత్తన శుద్ధి అని చేస్తాడు కెమికల్ వేసి. విత్తనం మొలకొచ్చిన తర్వాత మంచిగా పెరుగుదల రావాలంటే యూరియా, డిఏపి, పొటాష్ అనే ఎరువులు చల్లుకుంటాడు. అదయిన తర్వాత ఏదైనా గడ్డి వచ్చిందంటే గడ్డి మందు అని చల్లుతాడు. పురుగులు వచ్చినాయంటే పురుగు మందు అని చల్లుతాడు. ఫంగస్ వచ్చిందంటే ఫంగిసైడ్, బ్యాక్టీరియా వచ్చిందంటే బ్యాక్టీరియాసైడ్ అనే వేరు వేరే పురుగు మందుల్ని, గడ్డి మందులు ఇటువంటి చల్లుకుంటారు. ఎక్కువగా పూత రావాలని ఒక ప్రోడక్ట్ స్ప్రే చేస్తాడు. ఆ పువ్వులు ఎక్కువగా కాయగా మారాలా, మంచిగా కాయలు రావాలని ఒక ప్రోడక్ట్ వాడతాడు. ఆ కాయ మంచిగా పండాలా, ఫ్రెష్ గా ఉండాలా, పండాలని ఇంకో ప్రోడక్ట్. ఇంకొకటి, ఆ ప్రోడక్ట్ అనేది తొందరగా కుళ్ళిపోకూడదు, చాలా ఫ్రెష్ గా ఉండాలంటే దానికి ఒక ప్రోడక్ట్. అంటే వెరీ సింపుల్ చెప్పాలంటే, ఒక రైతు ఆహారాన్ని పోషకాల కోసం కాకుండా కెమికల్ కోసం పండిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఆహారాన్ని పండించే రైతు కూడా ఉపయోగం లేదు, ఆ ఆహారం తినే కన్స్యూమర్ కూడా ఉపయోగం రావట్లేదు. కాబట్టి వెస్టీజ్ విజన్ ఏంటంటే, ఈ వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా కెమికల్ అనేది ఆ డిపెండెన్సీని తగ్గించాలి. అది కెమికల్ పురుగు మందులు కానీ, కెమికల్ ఎరువులు కానీ, ఏమైనా కానీ కెమికల్ని తగ్గించడం ద్వారా పంట పండిస్తే అది ఎటువంటి డ్యామేజ్ ని కలిగించదు. వెరీ సింపుల్. ఇక్కడ వెస్టీజ్ ద్వారా మేము ఏం చెప్పాలంటే, ప్రతి ఒక్కరు కూడా కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. వెస్టీజ్ లో ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి, కెమికల్ కి రిప్లేస్మెంట్ కానీ. వెరీ రాంగ్. వెస్టీజ్ లో ఉండే ప్రోడక్ట్స్ అనేది కెమికల్ కి రిప్లేస్మెంట్ కాదు. ఈ ప్రోడక్ట్ అనేది ఏం చేస్తుందంటే కెమికల్ మీద ఎక్కువగా డిపెండెన్సీని తగ్గిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో రైతు చాలా ఎక్కువగా కెమికల్ వాడుతున్నాడు బికాస్ ఆఫ్ అన్సైంటిఫిక్ ఆర్ సైంటిఫిక్ నాలెడ్జ్ లేకుండా, ఒక వైజ్ఞానిక ఒక నాలెడ్జ్ లేకుండా రైతు ఏం చేస్తున్నాడంటే, ఒక అవగాహన లేకుండా ఏం చేస్తున్నాడంటే కెమికల్ ఎరువుల్ని కానీ, కెమికల్ మందుల్ని కానీ ఎక్సెసివ్ గా వాడుతున్నాడు. ఈ ఎక్సెసివ్ గా వాడడం బదులు దాన్ని పర్ఫెక్ట్ డోసేజ్ లో, పర్ఫెక్ట్ క్వాంటిటీలో, పర్ఫెక్ట్ కాంబినేషన్ లో వాడుకుంటే చాలా మంచిగా రిజల్ట్ వస్తుందని ఇటువంటి కాంబినేషన్ వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఏంటంటే బెస్ట్ కాంబినేషన్ తయారు చేసి ఇస్తుందన్నమాట. అప్పుడు పురుగు మందు కానీ, గడ్డి మందు కానీ, భూమిలో వేసే ఎరువులు కానీ మంచిగా పని చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి మీరు గమనించేలా ఒక విషయం ఏంటంటే, మేము వాడే పురుగు మందు కానీ, గడ్డి మందు కానీ, ఎరువులు కానీ చెడ్డవు కావు. ఒక రైతుకు కూడా దీన్నే మీరు ఇన్ఫార్మ్ చేయాలా. మేము వాడే పురుగు మందు కానీ, గడ్డి మందు కానీ, ఎరువులు కానీ చెడ్డవు కావు. వాడే విధానం చెడ్డది, వాడే మోతాదు చెడ్డది. ఇక్కడ నేను ఒక అగ్రికల్చర్ స్పెషలిస్ట్ గా, ఒక ఎంఎస్సి అగ్రికల్చర్ పదవీధరుడుగా నేను మిస్కమ్యూనికేట్ ఎప్పుడు కూడా చేయకూడదు. ఒక రైతుని మేము వాళ్ళ దామని వి షుడ్ నాట్ మిస్లీడ్ దెమ్ అనమాట. ఇక్కడ అగ్రికల్చర్ లో మేము వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా భూమి నుంచే వస్తుంది. కెమికల్ ఎరువులు కానీ, ఏదైనా ఒక కెమికల్ కానీ అది భూమి నుంచి వస్తుంది. దాన్ని వాడే విధానంలో అది మంచి చేస్తుందో చెడ్డ చేస్తుందో డిసైడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్ ని మీరు మంచి కోసం వాడుకుంటే మంచిదే చేస్తుంది. ఆ మొబైల్ ఫోన్ ని మీరు చెడ్డదానికి వాడుకుంటే చెడ్డది చేస్తుంది. అంటే ఇక్కడ మొబైల్ ఫోన్ చెడ్డదని కాదు, మొబైల్ ఫోన్ మంచిదని కాదు, వాడే విధానం వలన మీకు మంచి జరుగుతుందో చెడ్డ జరుగుతుందో డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ వై ఎంత క్వాంటిటీలో వాడాలా, ఎంత డోసేజ్ లో వాడాలనేది ఒక రైతు తెలుసుకుంటే ఏ ప్రోడక్ట్ నుంచి ఎటువంటి ఇబ్బంది కలిగించదు. కాబట్టి ఇటువంటి కెమికల్ డిపెండెన్సీని తగ్గించడానికి వెస్టీజ్ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తాయి. దీంతో పాటు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఆపర్చునిటీని వెస్టీజ్ అందించడం జరుగుతుంది. ఒక రైతుగా ఆయనకుండే అవగాహనతో పాటు, ఆయనకుండే ఎక్స్పీరియన్స్ తో పాటు ఆయన వ్యవసాయం చేయొచ్చు. ఇది కాకుండా ఏమైనా అలైడ్ సెక్టర్స్ గా దాన్ని ఏమంటారు, వాట్ కాల్ మిడిల్ మెన్ బిజినెస్ చేయొచ్చు, ఆర్ ఎటువంటి స్మాల్ బిజినెస్ టేకప్ చేయొచ్చు. ఇటువంటి బిజినెస్ కాకుండా ఇటు ఒక షాప్ కానీ, ఒక కిరాణా షాప్ కానీ, ఇటువంటి ఆయన అవగాహనతో, ఆయన ఎక్స్పీరియన్స్ దీన్ని చేయొచ్చు. కానీ బట్ పెద్దగా కొత్తగా ఏమైనా డిఫరెంట్ గా బిజినెస్ కానీ చేయాలంటే కొంతమందికి అది ఉండదు. ఎందుకంటే అగ్రికల్చర్ ఫార్మింగ్ అనే ఒక కమ్యూనిటీ ఏముంది. నేను కూడా ఒక ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి చూస్తాను కాబట్టి దీని గురించి ఒక స్టాటిస్టికల్ స్టడీ చేసి చెప్తున్నాను. మేజర్ ఆఫ్ ద ఫార్మర్, ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడంటే మాక్సిమం టు మాక్సిమం ఆయన వ్యవసాయమే చేస్తాడు. ఇది కాకుండా అలైడ్ సెక్టర్స్ ఎక్కువగా చేయరు. ఒక 100 మందిలో 20% వేరేది కూడా చేస్తారు. వ్యవసాయంతో పాటు ఇంకొకటి వేరేగా ఏమైనా ప్రొఫెషన్ తీసుకుంటారు. బట్ 80% ఫార్మింగ్ పాపులేషన్ లో వాళ్ళు 80% కూడా మాక్సిమం టు మాక్సిమం వ్యవసాయం కాకుండా వేరే ఏం చేయరు, మాక్సిమం వ్యవసాయమే చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఏంటంటే, ఈ వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా, ఈ ప్రెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడిన తర్వాత వచ్చే రిజల్ట్ ని పక్కనుండే వాళ్ళతో షేర్ చేయడం ద్వారా ఒక ఆదాయాన్ని పొందొచ్చు అనే కాన్సెప్ట్ లో వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ తెచ్చి. ఎందుకంటే ఒక రైతుగా మీరు ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఇవ్వండి, ఓకే,
ఫార్మర్ కి, ఒక నార్మల్ ఫార్మర్ కి ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఇచ్చి మీరు సార్ ఈ ప్రోడక్ట్ ని వాడిన తర్వాత పక్కన ఉండే నలుగురితో షేర్ చేయండి అంటే ఆయనకి అంత ఎక్కువగా అవగాహన ఉండదు. హెల్త్ కేర్ ప్రోడక్ట్ గురించి అంతగా ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేయాలో తెలియదు. బట్ అదే ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇచ్చి సరే ఇది వాడండి, వాడిన తర్వాత మీకు ఏం మార్పులు వచ్చినాయో ఆ మార్పుల్ని పక్కన ఉండే నలుగురు రైతులతో షేర్ చేయండి అంటే 100% ఆయన ఒక రైతుగా షేర్ చేయడానికి ముందు వస్తాడు. ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దాని మీద ఒక గ్రిప్ ఉంటుంది, దాని మీద ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ని ఒక రైతు కూడా వాడి నెట్వర్క్ మార్కెటింగ్ ని చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి వెస్టీజ్ లో అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది తీసుకురావడం జరిగింది ఒక బిజినెస్ ఆపర్చునిటీగా. దాంతో పాటు ఆయన భూమిని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆయన పంటని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేయబడుతుంది ఒక రైతుకి. ఇటువంటి విజన్స్ తో పాటు విస్టీజ్ లో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది తెచ్చారనమాట. బేసికల్లీ ఈ విస్టీజ్ ప్రోడక్ట్స్ అనేది ఏం పని చేస్తుందంటే మన భూసారాన్ని పెంచే పని చేస్తాయి, మేము ఇచ్చే ఎరువుల్ని మంచిగా అందించడంలో హెల్ప్ చేస్తాయి, అగ్రికల్చర్ లో ఉండే లేబర్ ప్రాబ్లమ్స్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి, మన పరిసరంలో మన పంట మీద పరిసరాల నుంచి మన పంటల మీద పడే ఒత్తిడిని, దాన్ని ఏమంటారు ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఈసారి వర్షాలు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు మంచు ఎక్కువ పడుతుంది, కొన్నిసార్లు మంచు తక్కువ పడుతుంది. దీన్ని ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ అంటారు. కొన్నిసార్లు పురుగు నుంచి వస్తుంది, బయోటిక్ స్ట్రెస్ అంటారు. పురుగుల నుంచి, వ్యాధుల నుంచి, మన పరిసరంలో జరిగే మార్పులలోనే మన పంటలో పురుగులు అనేది వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. ఎక్కువ వర్షాలు పడితే కుళ్ళి తెగులు వస్తుంది. ఏమైనా చాలా ఎక్కువ డ్రై ఎన్వైరన్మెంట్ ఉంటే పురుగులు ఎక్కువ వస్తాయి. అంటే పరిసరంలో జరిగే మార్పుల వల్లనే మన పంటలో వ్యాధులు అనేది, పురుగులు అనేది వస్తాయి. ఇటువంటి స్ట్రెస్ ని ఎదిరించడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఉండే ప్రోడక్ట్ ని మేము మిస్ట్రీస్ ద్వారా ఇస్తున్నాం అనమాట. దీంతో పాటు ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి అగ్రికల్చర్ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు ఇప్పుడు ఇమేజ్ లో చూస్తూ ఉంటారు, ఇండియాలో మాక్సిమం టు మాక్సిమం ఒక రైతు ఒక పంటకి నీళ్ళు ఇవ్వాలంటే ఈ యొక్క మెథడ్ లో ఇస్తాడు. దీన్ని రిచ్ అండ్ ఫరో ఇరిగేషన్ మెథడ్ అంటారు. మాక్సిమం టు మాక్సిమం వరి పండించాలంటే పొలం మీద వాటర్ వదిలేస్తాడు. ఏదైనా పత్తి పండిస్తున్నాడు, టమాటో పండిస్తున్నాడు, మిరప పండిస్తున్నాడు అంటే మాక్సిమం టు మాక్సిమం ఇలా కాలువ ద్వారా వాటర్ ఇవ్వడం ఒక ఆనవాయితీ. అది కామన్ గా ఉండే ఒక టెక్నిక్ అనమాట. ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇలా వాటర్ ఇవ్వడం ద్వారా దీంట్లో వాటర్ ఎంత ఇస్తారో దాంట్లో ఓన్లీ 25% మాత్రమే వాటర్ మన పంటకు అందుతుంది. రిమైనింగ్ 70 to 75% దాకా వాటర్ అనేది వేస్ట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఉండదు. ఒక రైతు కూడా 25 years 30 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది వ్యవసాయం చేసి. బట్ అయినా కూడా నేను ఎంత ఎరువు చల్లుతున్నాను, మన పంటకి ఎంత అందింది, నేను ఎంత వాటర్ ఇస్తున్నాను, ఎంత పంటకు అందింది ఆయన దీని గురించి ఆలోచించాడు. ఒక రైతు ఏం ఆలోచిస్తాడంటే టైం టేబుల్ ని ఫాలో చేసి దాన్ని ఆలోచిస్తాడు. పంట వేసేటప్పుడు ఎన్ని బ్యాగులు యూరియా చల్లాలా, ఎన్నిసార్లు వాటర్ ఇవ్వాలా, ఏ పురుగు మందుని ఎప్పుడు చల్లాలా, ఏ గడ్డి మందుని ఎప్పుడు చల్లాలి, దీన్ని టైం టేబుల్ గా ఫాలో చేశాడు. కానీ దాన్ని చల్లిన తర్వాత ప్రోడక్ట్ అందిందా లేదా అనేది చూడడు. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే మేము ఇచ్చే ఎరువుల్లో కానీ మేము ఇచ్చే వాటర్లో కానీ దాదాపు ఎరువులో అయితే 100 కిలోల్లో 40% మన పంటకు అందితే 60% దాకా ఎరువులు అనేది వేస్ట్ అవ్వడం జరుగుతుంది భూమిలో కానీ గాలిలో ఆవిరి కానీ. ఇది రైతుకు తెలిసి ఉండదు. దాంతోపాటు మీరు ఇచ్చే వాటర్ కూడా అంతే. 100 లీటర్ వాటర్ ఏమైనా ఇచ్చింటే ఆ 100 లీటర్ వాటర్ లో 25 నుంచి 30% మాత్రమే వాటర్ అందుతుంది, రిమైనింగ్ వాటర్ మొత్తం వేస్ట్ అవుతుంది. ఇవే అంతేకాదు, దీంతో పాటు మీరు ఇచ్చే కెమికల్ మందులు కూడా అంతే. పురుగు మందు కానీ గడ్డి మందు కానీ ఇవన్నీ వేస్ట్ అవుతుంటాయి అనమాట. రైతుకి స్ప్రే చేయడం తెలుసు కానీ అది వర్క్ చేస్తున్నాయా లేదా అనేది దాన్ని అనలైజ్ చేయడానికి రాదనమాట. దీంతో పాటు ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ అగ్రికల్చర్ లో వ్యాధులు ఎక్కువైపోయినాయి. పురుగులు అనేది కంపారిటివ్లీ లాస్ట్ 5 to 2 years or 10 years కంపేర్ చేస్తే ప్రస్తుతానికి చాలా ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి, చాలా ఎక్కువ పురుగులు వస్తున్నాయి. ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాధులు కానీ పురుగులు కానీ ఎక్కువ లేదు, మన పంటలో రోగనిరోధక శక్తి అనేది తక్కువైంది. ఇది చాలా సూక్ష్మంగా గమనించాలా. దేవుడు ఈ ప్రపంచాన్ని తయారు చేసేటప్పుడు అన్ని రకాల జీవుల్ని తయారు చేసి వదిలేశాడు. ఆ జీవులు అనేది పరిసరంలో ఉంటాయి. అది మన మీద దాడి చేస్తున్నాయంటే మనకు ప్రాబ్లం కలిగిస్తున్నాయంటే అది వాళ్ళు పవర్ఫుల్ అయ్యాయని కాదు, అది కొత్తగా వచ్చిందని కాదు. అది ఎందుకంటే మేము మన బాడీలో మన ఇమ్యూనిటీ తగ్గిందన్నమాట. అలానే మన పంటల్లో కూడా అంతే. ఈ హైబ్రిడ్ విత్తనాలు వచ్చిన తర్వాత ఎక్కువగా వ్యాధుల్ని, ఎక్కువగా పురుగుల్ని రెసిస్ట్ చేసే అంత కెపాసిటీ లేకుండా వలన మన పంటలో ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయి, ఎక్కువగా పురుగులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇమ్యూనిటీని పెంచాలంటే దీనికి అవసరమైన ప్రోడక్ట్ ఇవ్వాలా. అదే మేము వెస్టీజ్ ద్వారా చేస్తున్నాం. ప్రస్తుతానికి మీరు స్క్రీన్ లో ఏమేమి చూస్తున్నారో
అగ్రికల్చర్లో ఉండే మేజర్ ప్రాబ్లమ్స్ ఇవి, వ్యవసాయంలో ఉండే మేజర్ ప్రాబ్లమ్స్ ఇవే. భూసారం తగ్గిపోవడం, మేము ఇచ్చే ఎరువులు అనేది ప్రాపర్గా అందకపోవడం, లేబర్ ప్రాబ్లం, పరిసరంలో నుంచి అయ్యే ఒత్తిడి, మేము ఇచ్చే వాటర్ ప్రాపర్గా అందకపోవడం, పురుగులు ఎక్కువ అవ్వడం, వ్యాధులు ఎక్కువ అవ్వడం, దిగుబడి తగ్గిపోవడం, పంటలో నాణ్యత తగ్గిపోవడం, దాంతోపాటు రేట్ అనేది మంచిగా అందకపోవడం, మంచి రేట్, మార్కెట్ రేట్ అనేది అందకపోవడం. దిస్ ఇస్ ద మేజర్ ఇష్యూస్ ఇప్పుడు ఇండియాలో. కాబట్టి విస్టీజ్ ఏం చేసింది, ఈ అన్ని ప్రాబ్లమ్స్ ని రీసెర్చ్ చేసి దీనికి అవసరమైన ప్రోడక్ట్స్ ని, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఈ మేజర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేలాగా, ఈ ప్రాబ్లమ్స్ ని బ్యాలెన్స్ చేసేలాగా ప్రోడక్ట్ ని డిజైన్ చేసి తీసుకురావడం జరిగింది. ఎప్పుడన్నా ఆలోచించండి, విస్టీజ్ అనే కంపెనీ ఏముంది 10 to 15 years అహెడ్ గా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు విస్టీజ్ లో ఒక ప్రోడక్ట్ తెచ్చారనుకోండి, 10 to 15 years అహెడ్ గా ఆలోచిస్తారు. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2004లో, 2006, 2008 నుంచి అగ్రికల్చర్ ప్రోడక్ట్ వస్తున్నాయి. అగ్రి 82 అనే ప్రోడక్ట్ నుంచి వచ్చారు. అప్పుడు అగ్రి 82 అనే ప్రోడక్ట్ అనేది ఓన్లీ మైనర్ ఆఫ్ ద కంపెనీ, ఎంటైర్ కంట్రీలో 1 or 2 కంపెనీస్ మాత్రమే అందిస్తున్నారు. అది వేరే కంట్రీ నుంచి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి అందిస్తున్నారు. బట్ ఇండియాలో మన ఒక లక్ ఏంటంటే, మన విస్టీజ్ ప్రోడక్ట్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి దీన్ని కంపెనీ అనేది అందించడం జరుగుతుంది, ఇటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి. అండ్ ఈ విస్టీజ్ లో ఈ ప్రోడక్ట్స్ అనేది ఏం చేస్తాయంటే ఇవే, మన భూసారాన్ని పెంచే పని చేస్తాయి, మీరు ఇచ్చే ఎరువుల్ని మంచిగా అందించడంలో, పరిసరంలో జరిగే మార్పుల్ని ఎదిరించడంలో, రెసిస్టెంట్ బిల్డ్ చేయడం, వాటర్ని ఇంప్రూవ్ చేయడం, మొత్తానికి ఏం పని చేస్తుందంటే మంచి మట్టిని తయారు చేయడంలో హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మంచి మట్టిని తయారు చేయాలంటే ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీరు జస్ట్ అనలైజ్ చేయండి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏమైనా వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చారో, లేకుంటే మీరు వ్యవసాయం చేస్తున్నారంటే, మీ దగ్గర ఉండే ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే భూమిని, మీ నాన్న దగ్గర ఉండే భూమిని, మీ తాత దగ్గర ఉండే భూమిని మీరు కంపేర్ చేయండి. మీ తాత దగ్గర ఉండేటప్పుడు భూమి అనేది చాలా మంచిగా ఉండింది, మీ తాత నుంచి మీ నాన్నకు వచ్చిన తర్వాత కూడా మంచిగా ఉండింది. బట్ మీ నాన్న వాడి మీకు ఇచ్చినప్పుడు దాన్ని 50% దాకా డ్యామేజ్ చేసి ఇచ్చారు, ఎందుకంటే కెమికల్ వాడడం మొదలు పెట్టారు. 50% దాకా అప్పుడు డ్యామేజ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అది మీ నాన్న చేతి నుంచి మీకు వచ్చింది. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే దాన్ని ఇంకా ఎక్కువగా డ్యామేజ్ చేసి నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వడానికి మొదలు పెట్టారనమాట. అంటే ఇక్కడ జనరేషన్ టు జనరేషన్ పాస్ అవ్వంగా భూమిలో ఉండే భూసారం అనేది తగ్గిపోతా ఉంది. ఫ్యూచర్ జనరేషన్ ఇలానే ఏమైనా మన సాయిల్ అనేది చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోతే ఫ్యూచర్లో ఫుడ్ ఎలా తినాల్సిన పరిస్థితి వచ్చిందంటే క్యాప్సూల్ ఫార్మెట్లో తినాల్సిన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియాలో ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఎంత మాత్రం తగ్గిపోతుందంటే, ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఇండియాలో బై 2045 2045 ఈ యొక్క సంవత్సరానికి ఇండియాలో ఉండే 50% పాపులేషన్ ఫుడ్ ఎలా తినబోతున్నారంటే క్యాప్సూల్ ఫార్మాట్ లో. ఒక 3 times ఫుడ్ తింటున్నారంటే ఒక 2 times అన్నం తింటారు, మూడో పూట ఎలా ఫుడ్ తింటారంటే క్యాప్సూల్. బిర్యానీ తినాలనుకుంటే బిర్యానీ క్యాప్సూల్ అని వస్తుంది, ఇడ్లీ తినాలనుకుంటే ఇడ్లీ క్యాప్సూల్ అని వస్తుంది, దోశ తినాలంటే దోశ క్యాప్సూల్ అని వస్తుంది. అంటే ఫుడ్ అనేది అంత షార్టేజ్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ ఎలా తినబోతున్నారంటే త్రూ క్యాప్సూల్ ఫార్మాట్. దట్ ఈస్ వై ఇక్కడ అలా సిచ్యువేషన్ రైజ్ అవ్వకూడదు అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే సాయిల్ ని మంచిగా సేవ్ చేయాలా. మీరు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంపార్టెంట్ అవ్వచ్చు, బట్ ఫ్యూచర్ లో మీ పిల్లలకి మీరు సంపాదించిన డబ్బులు ఉంది, బట్ అక్కడ ఆహారం దొరకట్లేదంటే ఆ డబ్బులు పనికిరావు. దట్ ఈస్ వై మంచి సాయిల్ ని క్రియేట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. ఇటువంటి రెస్పాన్సిబిలిటీతో మేము వెస్టీజ్ లో అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని తెచ్చాం. ఈ ప్రోడక్ట్స్ అనేది డిఫరెంట్ కేటగిరీస్ లో వస్తాయి. ఈ డిఫరెంట్ కేటగిరీలో మేజర్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సీజన్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భూమిని తయారు చేసుకుంటున్నారు, విత్తనం అనేది వేయడం స్టార్ట్ చేశారు, నారేయడానికి స్టార్ట్ చేశారు. ఈ యొక్క సీజన్ లో ఫోకస్డ్ ప్రోడక్ట్స్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఎక్కువగా ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే, ఒకటి అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి అక్వాజల్, అగ్రి 82. దీంతో పాటు అగ్రి నానో టెక్నిక్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మేజర్ 4 ప్రోడక్ట్స్ అనమాట. ఒకటి అగ్రి గ్రాన్యూల్స్, రెండోది అగ్రి అక్వాజల్, మూడోది అగ్రి 82, నాలుగోది అగ్రి నానోటెక్. ఫోకస్ ప్రోడక్ట్ ఫర్ మంత్ ఆఫ్ జూన్. ఈ ప్రోడక్ట్ ని మీరు ఎప్పుడు వాడుకోవచ్చు, భూమి తయారు చేసేటప్పుడు కానీ నారేసేటప్పుడు కానీ వాడుకోవాలా. ఎందుకంటే ఇది భూమి లోపల వేస్తేనే చాలా మంచిగా పనిచేసేవి. గ్రాన్యూల్స్ కానీ
అగ్రి నానోటెక్ కానీ, అగ్రి అక్వాజల్ కానీ, అగ్రి 82 కానీ భూమిలో ఇచ్చినప్పుడు, భూమి లోపల ఇచ్చినప్పుడు చాలా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని భూమి తయారు చేసే ఒక దశలోనే ఇచ్చుకోవాలా. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రైతు అడుగుతాడు, సరే ఇదేంటో ప్యాకెట్ తెచ్చినారు కదా, దేనికి వాడుకోవాలి ఇది అని అడుగుతాడు. కామన్ గా ప్యాకెట్ ని తీసుకుపోయినప్పుడు ప్యాకెట్ చూసిన వెంటనే ఎవరు కొనుక్కోడు. ఎందుకంటే రైతు ఒక సైంటిస్ట్ లాంటోడు. ఒక సైంటిస్ట్ కి ఒక ప్రోడక్ట్ ని మీరు అందిస్తున్నారంటే ఆయన కింద ఎక్కువగా నాలెడ్జ్ మీలో ఉందని ప్రూవ్ చేసుకున్నారు మాత్రమే తీసుకుంటాడు, లేకుంటే ఒక రైతు తీసుకోడు. ఆయన కింద ఎక్కువగా నాలెడ్జ్ వ్యవసాయంలో మీ దగ్గర ఉందని మీరు ప్రూవ్ చేసుకున్నారా, అప్పుడు మాత్రమే ఒక రైతు ఒక ప్రోడక్ట్ ని కొంటారు. గమనించండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ప్రోడక్ట్ ని అందించేటప్పుడు ఏ పాయింట్స్ ని మీరు మాట్లాడాలంటే వెరీ సింపుల్. ఒకటి, ఒక రైతుకు అడగాల్సిన మేజర్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎరువులు చల్లుకుంటున్నారా అని అడగాల. మీరు సేంద్రియ ఎరువులు కానీ, ఆవు పేడ కానీ, మేకల వేస్ట్ కానీ, గడ్డి నుంచి వేస్ట్ తయారు చేస్తారు, ఇటువంటి అన్ని వాడుకుంటున్నారా అని అడగాలి. వాళ్ళు కామన్ గా ఇప్పుడు ఇండియాలో 90% ఆఫ్ ద ఫార్మర్ ఇవన్నీ ఏం వాడరు. ఎందుకంటే రీజన్స్ ఏంటంటే, ఒకటి అవైలబిలిటీ లేదు, ఆవులు లేవు, మేకలు లేవు, గొర్రెలు లేవు, కాబట్టి ప్రొడక్షన్ అవ్వట్లేదు ఒకటి. రెండోది ఇంకొక రీజన్ ఏంటంటే రేట్లు ఎక్కువ ఉంటుంది. ఆవు పేడ ఇవన్నీ ఏమో కొనాలంటే ఒక ట్రాక్టర్ కి మినిమం ఏం లేదన్నా 4,000, 3,000, 4,000, 5,000 ఉంటుంది. రేట్ ఎక్కువ ఉన్నాయని కొంతమంది వాడరు. ఇంకా కొందరికి ఏం ప్రాబ్లం అంటే ఎక్కువగా పెట్టుబడి అవుతుంది. అంటే ఒక ఎకరానికి మినిమం 4 నుంచి 5 లోడ్ వేసుకోవాలా. ఒక లోడ్కి 5,000 అనుకున్నా కూడా 5 లోడ్లకి 25,000 అయిపోతుంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఖర్చులు ఎక్కువ అని వేసుకోరు. కొంతమంది టైం ఉండదు, కొంతమందికి లేబర్ ఉండదు, కొంతమందికి ట్రాక్టర్ దొరకదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వలన రైతు ఏం చేస్తారంటే సేంద్రియ ఎరువుని వాడడం మానేశాడు. దీని వలన ఏమైందంటే మన భూమిలో హ్యూమిక్ శాతం అనేది తగ్గిపోయింది. భూమిలో ఉండే హ్యూమిక్ అనే శాతం తగ్గిపోయింది. హ్యూమిక్ ఏంటంటే మన భూమిలో ఉండే సారాన్ని ప్రకటించే ఒక ఇంగ్రీడియంట్ అనమాట. భూమిలో ఎంత హ్యూమస్ అనేది ఎక్కువ ఉంటుందో అంతే ఎక్కువ భూమి సారవంతంగా ఉందని అర్థం. హ్యూమస్ అనేది ఎంత శాతం ఎక్కువ ఉంటుందో అంత శాతం భూమిలో కార్బన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎంత భూమిలో కార్బన్ అనేది ఎక్కువ ఉంటుందో అంతే ఎక్కువగా భూమిలో సారం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది ఏం చేస్తుందంటే హ్యూమిక్ ని భూమిలో అందిస్తుంది. మీరు సేంద్రియ వస్తువులు, ఆర్గానిక్ మాన్యూర్ వేసినప్పుడు భూమిలో ఏం వస్తుందో అటువంటి ఇంగ్రీడియంట్స్ ని మేము ఈ ప్యాకెట్ ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా తీసుకొని వచ్చాం. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, మేము ఎరువులు అయితే 5 లోడ్లు 6 లోడ్లు చల్లుకుంటాము, ఇదేంతో 5 కిలోల ప్యాకెట్ తెచ్చిస్తున్నారు, ఇదే అలానే పనిచేస్తుందని చెప్తున్నారు కదా, మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది అని అడుగుతారు. వెరీ సింపుల్. మేము వాడే హ్యూమిక్ గ్రాన్యూల్స్ లో కాన్సన్ట్రేషన్ అనేది హ్యూమిక్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అంటే 1.5% ఉంటుంది. అదే మీరు వాడే ఎరువులో సేంద్రియ ఎరువులు, ఆవు పేడ ఇటువంటి ఎరువులో హ్యూమిక్ యాసిడ్ అనేది ఎంత ఉంటుందంటే 0.1%. మేము వాడే ప్రోడక్ట్ లో 15 రేట్లు ఎక్కువ ఉంటుంది, 15 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి క్వాంటిటీని 15 టైమ్స్ తగ్గించామన్నమాట. ఈ ప్రోడక్ట్ ని మీరు ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు. ఎకరానికి ఎంత హ్యూమిక్ యాసిడ్ అనేది కావాలో ఆ హ్యూమిక్ యాసిడ్ అనేది ఈ 5 కిలో ప్యాకెట్ లోనే దొరికిపోతుంది. కాబట్టి మీరు 5 లోడ్లు 6 లోడ్లు హ్యూమిక్ యాసిడ్ ఉండే ఎరువుల్ని చల్లాల్సిన అవసరం రాకుండా చూసుకుంటుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏమేమి చేస్తుంది, భూమిలో ఏమేమి పనిచేస్తుంది అంటే, ఒకటి, విత్తనాలు అనేది మంచిగా మొలక రావడానికి పనిచేస్తుంది. రెండోది, మన భూమిలో వేర్లు అనేది మంచిగా దిగడానికి హెల్ప్ చేస్తుంది. మూడోది, భూమిని గుల్లగా చేయడంలో హెల్ప్ చేస్తుంది. నాలుగోది, ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా భూమిలో ఉండే సూక్ష్మజీవులు అనేది పెరుగుతాయి. సూక్ష్మజీవులు ఏంటంటే ఎర్రలు ఉంటాయి, బ్యాక్టీరియాలు ఉంటుంది, ఫంగస్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఎక్కువగా అవ్వాలా, మన భూమిలో ఈ యొక్క సూక్ష్మజీవుల శాతం ఎక్కువ అవ్వాలంటే ఈ అగ్రి గ్రాన్యూల్స్ కానీ అగ్రి హ్యూమిక్ అనే ప్రోడక్ట్ పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు ఇవ్వడం ద్వారా మీరు ఇచ్చే కెమికల్ ఎరువులు కూడా మంచిగా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే సింపుల్ గా అర్థం చేసుకోండి, ఇది ఒక మ్యాగ్నెట్ లాంటిది. అగ్రి గ్రాన్యూల్స్ అనేది దీంట్లో ఉండే హ్యూమస్ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిది. ఇది ఏం చేస్తుందంటే మీరు ఇచ్చే ఎరువుల్ని గట్టిగా పడుకొని మన పంటకి అందించడంలో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, రెండు మ్యాగ్నెట్ ని దగ్గర తెచ్చారనుకోండి, అతుకుంటది. ఎందుకు అతుకుంటది అంటే మ్యాగ్నెట్ లో 2 ఛార్జీలు ఉంటాయి, ప్లస్ అండ్ మైనస్ అని ఉంటది. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. నార్త్ పోల్, సౌత్ పోల్ అని పిలుస్తారు. ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది. మీరు ఇచ్చే ఈ గ్రాన్యూల్స్ లో
నెగిటివ్ అనేది చాలా ఎక్కువ ఉండొచ్చు, ఆ పాజిటివ్ అనేది ఎక్కువ ఉండొచ్చు. మీరు ఇచ్చే ఎరువుల్లో, కెమికల్ ఎరువుల్లో పాజిటివ్ శాతం ఎక్కువ ఉంటుంది. కెమికల్ ఎరువులు ఏమంటే యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ, దాన్ని సింప్లిఫైగా చెప్పాలంటే ఎన్పికే అంటారు. యూరియా, డిఏపి, పొటాష్ ని నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ షార్ట్ ఫామ్ లో ఎన్పికే అంటారు. ఈ మూడు ఏమున్నాయి, ప్లస్ లో ఉంటది. ఎన్ ప్లస్, పి ప్లస్, కే ప్లస్ అని ఉంటది. ఈ ప్లస్ అనేది భూమిలోనే మిగలాలంటే దానికి నెగిటివ్ సపోర్ట్ కావాలా. ప్రస్తుతానికి మేము భూమిలో ఎప్పుడు దాకా ఎరువులు చల్లమో అప్పుడు దాకా నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఎప్పుడు మీరు ఈ గ్రాన్యుల్స్ అనేది చల్లుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ భూమిలో కెటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ, ఆ నెగిటివ్ ఎనర్జీని అందిస్తుంది కాబట్టి అది మ్యాగ్నెట్ లాగా పట్టుకునే దానికి హెల్ప్ చేస్తుంది. ఎటువంటి ఎరువులు చల్లినా కూడా దాన్ని మన పంటకు అందించాలంటే ఈ యొక్క అగ్రి గ్రాన్యుల్స్ హెల్ప్ చేయబడుతుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు వాడడం ద్వారా కెమికల్ వేస్టేజ్ ని తగ్గించవచ్చు. సింపుల్ గా అర్థం చేసుకోండి, మేము మన ప్రెస్టీజ్ ప్రోడక్ట్ వాడేటప్పుడు 20%, 25%, 30% దాకా కెమికల్ ని తగ్గించండి అని చెప్తుంటాం. కొంతమంది ఆ, అడుగుతారు, ఎందుకు సార్ తగ్గించాలా? రైతు అడుగుతాడు, ఎందుకు తగ్గించాలా? ఇదేదో 5 కిలో ప్యాకెట్ చెప్పేసి ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు ఎరువులు తగ్గించని చెప్తున్నావు కదా, నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని. నేను అప్పుడే చెప్పాను, 100 కిలోలు చల్లుకుంటే 40 కిలోలు పంటకు అందితే 60 కిలోలు వేస్ట్ అవుతుందని. ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా దాదాపు 30 నుంచి 40% దాకా కెమికల్ వేస్టేజ్ తగ్గిస్తుంది. 60%లో 40% దాకా కెమికల్ తగ్గిందంటే ఈ 40% ప్లస్ ఆటోమేటిక్ గా అందే 40% టోటల్ గా యాడప్ చేసుకుంటే 80% దాకా పంటకి కెమికల్ ఎరువులు అందుతాయి. కాబట్టి మీరు ఒక ఎకరానికి వాడేటప్పుడు ఈ ప్రోడక్ట్ ని వాడిన తర్వాత దాదాపు 25 నుంచి 30% దాకా కెమికల్ ఎరువులు తగ్గిస్తే కూడా మన పంటకి ఎంత ఎరువులు అందాలో అది మొత్తం దీంట్లో అందించడం ఈ అగ్రి గ్రాన్యూల్స్ చేస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ ని మీరు వాడే విధానాన్ని నేర్చుకోవాలా, వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడంటే అప్పుడు వాడితే ఈ ప్రోడక్ట్ రిజల్ట్ రాదు. అగ్రి గ్రాన్యూల్స్ అనేది భూమిని తయారు చేసేటప్పుడు, అంటే దుక్కి చేస్తారు. ఏ ఒక్క పంట వేసినా కూడా దుక్కి చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వరి వేస్తున్నారంటే కేజీలు వేసి మంచిగా దుక్కి చేసుకుంటారు. పత్తి పండిస్తున్నారన్నా కూడా 2 సార్లు 3 సార్లు దుక్కి చేసుకుంటారు. ఆ ఒక్క దశలో కానీ ఆర్ ఈ ప్రోడక్ట్ ని మీరు విత్తనంతో పాటు విత్తనం వేసేటప్పుడు వాడుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే సాల్లో విత్తనం చల్లుకుంటారు, దాంతో పాటు దానం పైననే ఎరువులు చల్లుకొని దాని మీద మట్టి మూసేస్తారు. నాకలి అంటారు, నాకలి నేగల్ ఏమంటారు, నాగలి వెనకాల వరి సారీ విత్తనం వేసుకుంటారు. అప్పుడు కానీ నారేసేటప్పుడు కానీ ఆర్ ఈ ప్రోడక్ట్ ని భూమి ఆ, తయారు చేసేటప్పుడు కానీ దుక్కి చేసేటప్పుడు కానీ ఈ ప్రోడక్ట్ ని భూమిలో వేసుకోవాలా. ఎకరానికి 5 నుంచి 8 కిలోలు 5 నుంచి 8 కిలోలు ఈ ప్రోడక్ట్ ని వాడుకోవాలా. నేను లాస్ట్ లో డిఫరెంట్ పంటలకి దీన్ని ఎలా వాడుకోవాలా, ఎన్ని కిలోలు వాడుకోవాలని చెప్తాను. ఏ కాంబినేషన్ లో ఇవ్వాలా, పత్తికి ఎలా ఇవ్వాలా, వరికి ఎలా ఇవ్వాలా, ఎన్ని రోజుల తర్వాత ఇవ్వాలనేది నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇది బేసిక్. ఈ ప్రోడక్ట్ ని ఎలా అందించాలనేది నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి హ్యూమిక్ లిక్విడ్. ఈ ప్రోడక్ట్ ని మీరు స్ప్రే ద్వారా అందించవచ్చు, విత్తన శుద్ధిలో ఇవ్వచ్చు. సేమ్ పని చేస్తుంది. గ్రాన్యూల్స్ ఏం పని చేస్తుందో ఇది కూడా సేమ్ పని చేస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో హ్యూమిక్ శాతం అనేది 1.5% ఉంటుంది. 1.5% హ్యూమిక్ కంటెంట్ ఉంటుంది. బట్ హ్యూమిక్ లిక్విడ్ లో అదే హ్యూమిక్ శాతం 6% ఉంటుంది. అంటే దీంట్లో కాన్సన్ట్రేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. దీంట్లో 1.5% ఉన్నది కాబట్టి మీరు 5 నుంచి 8 కిలోలు వాడాల్సిన అవసరం వచ్చింది. దీంట్లో ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇంకా తక్కువ క్వాంటిటీస్ లో వాడాలి. అంటే ఎకరానికి 500 ml వాడితే సరిపోతుంది అనమాట. 500 నుంచి 1 లీటర్ దాకా, 500 ml నుంచి 1 లీటర్ దాకా వాడుకుంటే ఎకరానికి మోర్ దెన్ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ అనేది సేమ్ పనిచేస్తుంది. భూమిలో ఇచ్చినప్పుడు, విత్తనంతో పాటు ఇచ్చినప్పుడు, స్ప్రే చేసినప్పుడు, ఏ ఒక్క విధంలో ఇచ్చినా కూడా గ్రాన్యువల్స్ ఏం పని చేస్తుందో అదే పని హ్యూమిక్ లిక్విడ్ ఇస్తుంది. బట్ దీన్ని వాడే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. హ్యూమిక్ లిక్విడ్ మీరు ఎలా వాడుకోవచ్చు అంటే, ఒకటి విత్తన శుద్ధిలో వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పత్తి పండిస్తున్నారు, మొక్కజొన్న పండిస్తున్నారు, వేరుశనగ పండిస్తున్నారు. ఏ పంటని మీరు డైరెక్ట్ గా విత్తనం అనేది భూమిలో వేసుకుంటారో అటువంటి పంటలకి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలా. ఏ పంటలు మీరు నారేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ వరి, టొమాటో, మిరప, దీనంతా నారేసుకుంటారు. చిన్న నారుల్ని తయారు చేసుకొని నారేసుకుంటారు, ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు. బట్ కొన్ని పంటలు డైరెక్ట్ గా విత్తనం వేస్తారు. మొక్కజొన్న, పత్తి, వేరుశనగ,
పల్లీలు అంటారు కదా, ఇటువంటి పంటల్ని ఏ పంటకి డైరెక్ట్ గా సీడింగ్ చేస్తారో ఆ పంటకి మీరు సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలా. సీడ్ ట్రీట్మెంట్ ఏంటంటే విత్తన శుద్ధి. 1 కిలో విత్తనానికి 10 ml హ్యూమిక్ లిక్విడ్ వేసి మంచిగా కలిపేసి, ఎప్పుడు దీన్ని వాళ్ళు చేసుకోవాలంటే విత్తనం వేసి అర్ధగంట ముందుగా. సార్ రేపు విత్తనం వేస్తాను, ఈ రోజు విత్తన శుద్ధి చేసుకోవచ్చా? నో. ఈ ప్రోడక్ట్ ని మీరు విత్తన శుద్ధి చేయాలంటే విత్తనం భూమిలో వేసి అర్ధగంట ముందుగానే చేసుకుంటే చాలా మంచిగా పనికొస్తుంది. ఈ ప్రోడక్ట్ ని విత్తన శుద్ధి చేయాలంటే 1 కిలో విత్తనానికి 10 ml వేసి విత్తన శుద్ధి చేసుకోవాలా. ఇప్పుడు ఇదే ప్రోడక్ట్ ని మీరు నారేసే పంటల్లో ఎలా వాడుకోవాలంటే వేరుల చికిత్స, రూట్ ట్రీట్మెంట్ అని పిలుస్తారు. ఎలా చేసుకోవాలంటే మీరు ఏమైనా నర్సరీల నుంచి నార తెచ్చుకుంటా ఉంటాయి, లోకల్ నర్సరీస్ ఉంటాయి, టమాటో, మిరపకాయ, వంకాయ ఇటువంటి పంటకి కావాల్సిన చిన్న చిన్న మొక్కల్ని తయారు చేసి ఇస్తారు. అటువంటి నారుకి మీరు ఈ ప్రోడక్ట్ ని వాడుకోవాలంటే ఎలా వాడుకోవాలంటే వేరు చికిత్స చేయాలా. ఒక చిన్న టబ్ తీసుకొని ఒక 10 లీటర్ కానీ 15 లీటర్ కానీ వాటర్ తీసుకొని 1 లీటర్ వాటర్ కి మీరు 4 నుంచి 10 ml దాకా, మాక్సిమం టు మాక్సిమం 10 ml, మినిమం 4 ml మీరు ఆ వాటర్ లో 1 లీటర్ వాటర్ కి 4 ml హ్యూమిక్ లిక్విడ్ మీరు వేసుకొని ఆ వాటర్ సొల్యూషన్ ని తయారు చేసుకోవాలా. అటువంటి సొల్యూషన్ లో బయట నార ఏం తెచ్చింటారు, క్రేట్ తెచ్చింటారు, క్రేట్లన్నీ వస్తుంది, బ్లాక్ కలర్ క్రేట్స్ వస్తాయి. ఆ క్రేట్ ని ఒకసారి ఓన్లీ వేరుని మాత్రమే అద్దాల. దీన్ని మీరు వేరుల చికిత్స అంటారు. దీన్నే మీరు వరిలో ఎలా చేసుకోవాలా, ఫర్ ఎగ్జాంపుల్ వరి పండిస్తారు, వరిలో కూడా మీరు వేరుల చికిత్స చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఎలా చేసుకోవాలంటే మీరు నారుమడిలోనే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరా నారు వేసింటారు అనుకోండి, ఫస్ట్ ఒక కాలు భాగాన్ని పీకేసి దాన్ని మంచిగా కట్టేసి సైడ్ లో పెట్టుకోవాలా నారుని. ఆ కాలు భాగంలో ఏం పీకింటారో దాన్ని మీరు కట్ట వేసుకోవాలా. కాలు భాగంలో కట్ట అంటే కట్ట ఏంటంటే గెనుమలు అంటారు, గెనుమలు అని చెప్తారు. కాలు భాగంలో ఎక్కడ పీకేసి ఉంటారో అక్కడ కట్టేసుకొని ఆ వాటర్ లో మీరు ఎకరానికి 250 ml హ్యూమిక్ లిక్విడ్, ఎకరానికి 250 ml హ్యూమిక్ లిక్విడ్ ని దానిలో అదే వాటర్ లో మిక్స్ చేసుకొని ఏం మీరు నారు పీకింటారో దాన్ని అక్కడ ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ నానబెట్టాలి. ఇప్పుడు దీన్ని ఎందుకు చేయాలంటే నారుమడి నుంచి మీరు నారు పీకేటప్పుడు దాదాపు 30 నుంచి 50% దాకా వేర్లు అనేది తెగిపోతాయి, కట్ అయిపోతుంది, భూమిలోనే కట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కట్ అయ్యే రూట్స్ మళ్ళీ ఇనిషియేట్ అవ్వాలంటే హ్యూమిక్ యాసిడ్ పనిచేస్తుంది. కాబట్టి మీరు వేరుల చికిత్స చేసుకుంటే నారేసిన పీకిన తర్వాత నారు నాటేయక ముందు ఇటువంటి హ్యూమిక్ లిక్విడ్ లో మీరు నానబెట్టారనుకుంటే ఆ రూట్స్ అనేది తొందరగా రావడానికి హ్యూమిక్ యాసిడ్ రూట్ ట్రీట్మెంట్ పనికొస్తుంది. ఇలా మీరు చేసుకున్నారా పంటలు అనేది తొందరగా ఈజీగా ఎస్టాబ్లిష్ అవుతాయి. మెయిన్ క్రాప్ లో నారేసినప్పుడు మంచిగా ఈజీగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇది పనికొస్తుంది. ఇలా మీరు విత్తన శుద్ధిలో కానీ వేరుల చికిత్సలో కానీ వాడుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు డ్రిప్ ద్వారా అందించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళలో కానీ, వాటర్ కాలువలో పోయే నీళ్ళలో కానీ అందించవచ్చు, లేకుంటే డ్రిప్ ద్వారా అందించవచ్చు. డ్రిప్ లో అందించాలంటే ఫీల్డ్ క్రాప్స్ ఏంటంటే 3 నెలలు 6 నెలలు పండించే పంటలకి ఎకరానికి 500 ml ఇవ్వాలి. డ్రిప్ లో కానీ కాలువల్లో పోయే వాటర్ లో ఇచ్చుకోవాలంటే మీరు 500 ml ఇవ్వాలా. అదే వార్షిక పంటలు ఫర్ ఎగ్జాంపుల్ మామిడి, టెంకాయ, జామకాయ, సపోటా, దానిమ్మకాయ ఇటువంటి వార్షిక పంటలు ఉంటాయి. ఇటువంటి పంటలు తోటవిని పంటలు అని పిలవచ్చు. ఇటువంటి పంటలో మీరు ఎలా ఇచ్చుకోవాలంటే ఈ ప్రోడక్ట్ ని ఎకరానికి 1 లీటర్ ఇవ్వాలి. 1 ఎకర్కి 1 లీటర్ డ్రిప్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ మీరు ఇవ్వచ్చు. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని మీరు స్ప్రే చేయొచ్చు. స్ప్రే చేయాలంటే ఈ ప్రోడక్ట్ ని మొదటి రోజు నుంచి నారేసి మొదటి రోజు నుంచి 40 రోజుల లోపల ప్రోడక్ట్ ని స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకు 40 రోజుల తర్వాత స్ప్రే చేయకూడదు అంటే హ్యూమిక్ యాసిడ్ మీరు 45 రోజుల తర్వాత స్ప్రే చేసుకుంటే ఫ్లవర్ రావడం మొదలు పెడుతుంది. ఫ్లవరింగ్ టైంలో మీరు హ్యూమిక్ యాసిడ్ చల్లితే ఫ్లవర్స్ అనేది డ్రాప్ అవుతుంది. పూతొచ్చే దశలో హ్యూమిక్ యాసిడ్ ని చల్లకూడదు, ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. కొంతమంది రిజల్ట్ ఎందుకు పొందరంటే ఫ్లవరింగ్ స్టేజ్ లో స్ప్రే చేపిస్తారు హ్యూమిక్ యాసిడ్. అప్పుడు ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్ రేషియో ఉండదు. ఎక్కువగా ఫ్లవర్ అనేది కాయగా మారదు, ఫ్లవర్ లానే మిగిలిపోతుంది, లేకుంటే ఫ్లవర్ అనేది డ్రాప్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ మీరు ఏ దశలో వాడుకోవాలంటే పెరుగుదల దశలో పంట వేసి 1 రోజు నుంచి 40 రోజుల లోపల, నారేసి 1 రోజు నుంచి 40 రోజుల లోపల ఈ ప్రోడక్ట్ ని మీరు 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. లీటర్ కి 2 ml లెక్క, 1 లీటర్ లో 2 ml హ్యూమిక్ లిక్విడ్ ని వేసుకొని
స్ప్రే చేసుకుంటే పెరుగుదలని ఇంప్రూవ్ చేయడంలో అగ్రి హ్యూమిక్ లిక్విడ్ పనికొస్తుంది. ఇలా ఈ ప్రోడక్ట్ ని వాడుకుంటే చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు, కాయలు వచ్చేటప్పుడు ఇవన్నీ వాడుకున్నారా ప్రాపర్ రిజల్ట్ రాదు. కొంతమంది ఇదే చేస్తారు. అగ్రికల్చర్ లో విస్టీజ్ లో కొంతమంది మన డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారంటే హ్యూమిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది కాబట్టి, చాలా 530 రూపీస్ 550 రూపీస్ లో దొరుకుతుంది కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఇదే వాడిపిస్తారు. ఇంకా ఏం ప్రోడక్ట్ వాడరు. గ్రాన్యువల్స్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి 82 ఈ 3 ప్రోడక్ట్ తప్ప ఇంకా ఏ ఎక్కువగా ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయరు. అగ్రి ఎక్వాజెల్ చేయరు, అగ్రి నానోటెక్ చేయరు, అగ్రి ప్రోటెక్ చేయరు, అగ్రి గోల్డ్ చేయరు. మాక్సిమం టు మాక్సిమం గ్రాన్యువల్స్, 82 హ్యూమిక్ లిక్విడ్ ఈ 3 ప్రోడక్ట్ ని ఇస్తే భూమిని తయారు చేసి ఇస్తుంది కానీ దిగుబడిని తయారు చేసి ఇవ్వవు. ఈ ప్రోడక్ట్ అనేది భూమిని తయారు చేయడానికి, మొక్కల్ని తయారు చేసుకోవడానికి అంతే, చెట్టుని పెరుగుదలని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇదైన తర్వాత మీరు వాడాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి ఎక్వాజెల్. అలాంగ్ విత్ స్టార్టింగ్ దశలోనే మీరు అగ్రి ఎక్వాజెల్ అనేది వాడుకోవాలా. ఇది భూమి లోపల చల్లుకుంటే చాలా మంచిది. కొంతమంది అడుగుతుంటారు ట్రైనింగ్ సెషన్ లో, సార్ ఈ ప్రోడక్ట్ ని పైన చల్లుకోవచ్చా? ఇప్పుడు ఆల్రెడీ పంట వేసేసారు, ఇప్పుడు ఆల్రెడీ వరి ఉంది, ఆల్రెడీ పత్తి ఉంది, ఇప్పుడు దీనిలో భూమి లోపల చల్లలేము, పైన చల్లుకొని వస్తే మంచిగా పని చేస్తుందా? పనికి రాదు. ఈ ప్రోడక్ట్ అనేది 100% పనిచేయాలంటే భూమి లోపల ఉండాలా. పైన చల్లితే 20-30% మాత్రమే ప్రోడక్ట్ పొటెన్షియల్ పనికొస్తుంది. మీరు 100%లో 90-100% దాకా ప్రోడక్ట్ మంచిగా పనిచేయాలంటే ఈ ప్రోడక్ట్ ని భూమి లోపల చల్లుకోవాలి. ఎప్పుడన్నా చల్లుకోవచ్చు, బట్ భూమి లోపల వేసుకోవాలి. భూమి లోపల వేసుకోవాలంటే ఒకటి మీరు దుక్కి చేసేటప్పుడు, ఏదైనా పంట వేయకముందు దుక్కి చేసే దశలో వేసుకోవచ్చు. ఆర్ ఈ ప్రోడక్ట్ ని మీరు బోర్ ఎక్కిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ పంట, మిరప పంట, టమాటో పంటలు అయితే ఒక 10-15 రోజులు అయిన తర్వాత గెనుమలు ఎక్కిస్తారు, మట్టి ఎక్కిస్తారు బుడానికి. ఆ టైంలో మీరు చల్లేసి దాని మీద మట్టి మూసేస్తే చాలా మంచిగా పనికొస్తుంది. ఇలా అయినా వాడుకోవచ్చు, లేకుంటే స్టార్టింగ్ దశలోనే భూమిలోనే చల్లుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని ఎకరానికి 1-2 కిలోలు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ పని ఎలా పనిచేస్తుందంటే వెరీ సింపుల్. ఈ ప్రోడక్ట్ ఒక సంప్ లాంటిది. ఇప్పుడు వాళ్ళు ఒక ఇల్లు కట్టాలంటే పైన ట్యాంక్ అనేది పెడతారు, ఐడియా ఉంటుంది మీకు. ఎల్లో కలర్, వైట్ కలర్ ట్యాంక్ పెట్టుకుంటారు. ఆ ట్యాంక్ ఏంటంటే మున్సిపల్ వాటర్ రాగానే ఆ ట్యాంక్ స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ట్యాంక్ ఎన్ని రోజులు పనికొస్తుందంటే 1 రోజు, 2 రోజు, 3 రోజులు పనికి వస్తుంది. 3 రోజులు అయిన తర్వాత మున్సిపల్ వాటర్ రాలేదనుకోండి, మున్సిపల్ వాటర్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఒక సంప్ లాంటిది. సంప్ ఏంటంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు భూమిని తవ్వేసి దాని కింద ఒక సంప్ కడతారు, ఐడియా ఉంటుంది కొంతమందికి. భూమిని తవ్వేసి చిన్న ట్యాంక్ కట్టుకుంటారు భూమి లోపల. దాని కెపాసిటీ ఎంత ఉంటుందంటే పైన ట్యాంక్ ఎంత పెట్టింటారో దానికి 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు 10 రెట్లు, కొన్నిసార్లు 20 రెట్లు. అంటే వాటర్ అనేది ఎక్కువ స్టోర్ చేస్తుంది అనమాట. దాన్ని సంప్ అని పిలుస్తారు. ఇది ఎలా పనికొస్తుందంటే ఏమైనా వాటర్ వచ్చింది కాలువలో కానీ, వాన ద్వారం కానీ వాటర్ వచ్చింది, ఆ వాటర్ ని తొందరగా ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే జెల్ గా కన్వర్ట్ చేసేసి సంప్ లెక్క స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి సంప్ లో వాటర్ ఉందనుకోండి, మున్సిపల్ వాటర్ ఒక 5 రోజులు లేట్ అయింది, 10 రోజులు లేట్ అయింది, అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు, సంప్ లో వాటర్ ఉంది కాబట్టి మోటార్ ఆన్ చేసుకొని పంప్ చేసుకుంటారు. అదే మున్సిపల్ వాటర్ రాలేదంటే ట్యాంక్ లో ఎంత ఉంటే అంతే వాటర్ వాడుకోవాలి. ఇక్కడ సంప్ ఉంది కాబట్టి యాడెడ్ అడ్వాంటేజ్. ఇంకొక 10 రోజులు, 15 రోజులు లేకుండా కూడా నడుస్తుంది. అలానే ఈ ప్రోడక్ట్ భూమిలో సంప్ లెక్క పనిచేస్తుంది. భూమిలో వర్షం పడే వాటర్ ఎంత మాత్రం నిలబడుతుందంటే పైన ట్యాంక్ లెక్క. దాన్ని మీరు సంప్ గా మారాలంటే అగ్రి ఎక్వాజల్ ని వాడుకోవాలి. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే భూమిలో వాటర్ ని అబ్జర్వ్ చేసి దాన్ని జెల్ గా కన్వర్ట్ చేసేసి సంప్ లెక్క భూమిని తయారు చేస్తుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని మీరు ఒక రైతుకు చెప్పారనుకోండి, ఇలా వాటర్ ఎక్కువగా నిలబడితే వ్యాధులు రావా, ఎక్కువగా వ్యాధులు వచ్చేస్తాయి, కుళ్ళి వ్యాధులు వచ్చేస్తాయి, ఎక్కువగా వాటర్ నిలబడితే ప్రాబ్లం అయిపోతుంది అని చెప్తారు. ఈ ప్రోడక్ట్ అనేది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీ ఉంటుంది. మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి ఇంట్లో. మీ దగ్గర అగ్రి ఎక్వాజల్ ఏమైనా ఒక డెమో ఉంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. ఒక గ్లాస్లో 2 గ్లాసులో మట్టి తీసుకోండి, ఒక హాఫ్ గ్లాస్ మట్టి తీసుకోండి. ఒక గ్లాస్ మట్టిలో 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ అగ్రి ఎక్వాజల్ వేసుకోండి. ఇంకో గ్లాస్ ఆఫ్ మట్టి అలానే ఉంచండి. ఇప్పుడు రెండిట్లో కూడా సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ పోయండి. మట్టి కంప్లీట్ గా నానేదాకా పోయండి. ఇప్పుడు మీరు మట్టిలో చేయి పెట్టారనుకోండి, చెయ్యి మొత్తం తడి అవుతుంది. అదే మీరు అగ్రి ఎక్వాజల్ వేసిన
గ్లాస్లో చేయి పెట్టారనుకోండి, మీరు చెయ్యి తడి రాదు, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఏ చెయ్యి తడి వస్తుందో ఆ సిచ్యువేషన్లో వ్యాధులు అనేది ఎక్కువ వస్తుంది. తడి ఉన్నప్పుడు వ్యాధులు వస్తాయి. మేము ఆ ఒక భూమిలో చేయి పెట్టినాక కూడా ఆ, మన వేలుకి ఎటువంటి వాటర్ మాయిశ్చర్ అనేది అంటుకోలేదు అనుకుంటే అటువంటి సిచ్యువేషన్ లో ఎటువంటి వ్యాధులు రావు. భూమి అనేది డ్రైగా ఉంటే, మాయిశ్చర్ ఎక్కువ ఉంటే వ్యాధులు వస్తాయి. భూమిలో వాటర్ ఉన్నా కూడా మాయిశ్చర్ అనేది ఎక్కువగా లేకుంటే, మనం టచ్ చేసినా కూడా ఎటువంటి మాయిశ్చర్ లేకుండా కనిపిస్తే మీకు అటువంటి వ్యాధులు రావు. అంటే అగ్రి ఎక్వాజల్ ఏం చేస్తుందంటే భూమిని డ్రై కూడా పెడుతుంది, దాంతో పాటు వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచేస్తుంది. ఇప్పుడు ఈ అగ్రి ఎక్వాజల్ నుంచి బయటికి వాటర్ రావాలంటే వేర్లు అబ్జర్వ్ చేస్తుంటే మాత్రమే వస్తుంది. రూట్స్ అనేది అబ్జర్వ్ చేస్తే మాత్రమే ఆ అగ్రి ఎక్వాజల్ లోపల నుంచి వాటర్ బయటకు వస్తుంది. కాబట్టి మన పంటలకి ఎటువంటి వ్యాధుల్ని కలిగించదు. ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా వ్యాధులు తగ్గుతాయే కానీ పెరగదు. ఒకటి. రెండోది, ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం ద్వారా ఒకటి వాటర్ స్టోర్ అయింది, రెండోది వ్యాధులు అనేది ఎక్కువగా రాకుండా కూడా తగ్గించాం, మూడోది ఈ ప్రోడక్ట్ ని మీరు భూమిలో వేయడం ద్వారా కెమికల్ అనేది వేస్ట్ ని కూడా తగ్గిస్తుంది. సింపుల్ గా అర్థం చేసుకోండి. భూమికి మీరు యూరియా వేసిన వెంటనే పంట యూరియా తీసుకోదు. ఆ యూరియా ఒక మొక్క తీసుకోవాలంటే ఫస్ట్ ఆ యూరియా అనేది వాటర్ లో కరగాల. కరిగిన తర్వాత మొక్క యూరియా కరిగిన వాటర్ ని మాత్రమే పీల్చుకుంటది. బట్ అగ్రి ఎక్వాజల్ ఏం చేస్తుందంటే, మీరు యూరియా ఇచ్చింటారు, అగ్రి ఎక్వాజల్ ఇచ్చింటారు, వాటర్ రాగానే ఆ యూరియా అనేది వాటర్ లో కరగంగానే ఈ అగ్రి ఎక్వాజల్ ఏం చేస్తుంది, యూరియా కరిగిన వాటర్ ని జెల్ గా మార్చేస్తుంది. అంటే ఈ అగ్రి ఎక్వాజల్ లోపల నీళ్లుంటాయి, నీళ్ళ లోపల మీరు చల్లిన యూరియా ఉంటది. అంటే ఇక్కడ వాటర్ స్టోర్ అయింది, వాటర్ తో పాటు మీరు ఇచ్చిన ఫర్టిలైజర్ కూడా స్టోర్ అయింది. దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ఫర్టిలైజర్ అనేది కూడా వేస్టేజ్ తగ్గిపోతుంది. 100 కిలోలు చెల్లింటే 100 కిలోల్లో దాదాపు 70 నుంచి 80% దాకా మన పంటకి అందించడంలో ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. మీరు చూసే ఉంటారు, అగ్రి ఎక్వాజల్ ప్యాకెట్ మీద రాసింటారు, సేవ్స్ అప్ టు 50% ఆఫ్ వాటర్, సేవ్స్ అప్ టు 40% ఆఫ్ ఫర్టిలైజర్ అని. ఈ 40% ఏంటంటే, నేను అప్పుడే చెప్పాను, 100 కిలోల్లో 40 కిలోలు పంట అందితే 60 కిలోలు వేస్ట్ అవుతుంది. ఈ 60 కిలోల వేస్ట్ లో 40 కిలోల దాకా భూమి లోపల వాటర్ తో పాటు లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకొక 20% దాకా ఏమవుతుందంటే గాలిలో ఆవిరైపోతుంది. ఈ అగ్రి ఎక్వాజల్ ఏం చేస్తుంది, భూమి లోపల వేస్ట్ అయ్యే 40%ని జెల్ గా మార్చేసి స్టోర్ చేస్తుంది. కాబట్టి 40% దాకా కెమికల్ వేస్టేజ్ ని తగ్గించడం ద్వారా ఈ ప్రోడక్ట్ మీరు వాడుతున్నారంటే 20 నుంచి 30% దాకా కెమికల్ ని తగ్గించాల్సి ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా 20 to 30% దాకా మీరు కెమికల్ ఎరువుల్ని తగ్గించాల్సి ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం ద్వారా 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల దాకా వర్షం పడకున్నా కూడా ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి వర్షం వచ్చింది అనుకోండి, ఒకసారి భూమిలో తడిచ్చారనుకోండి, 15 రోజుల దాకా కూడా మీరు ఇంకొకసారి వాటర్ ఇవ్వాల్సిన అవసరం రాదు. ఎందుకంటే భూమి లోపల అంత తడిని ఇది స్టోర్ చేసేస్తుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మీరు 3 నెలలు 6 నెలలు పండించే పంటలో వేసుకోవాలంటే ఎకరానికి 1 కిలో వేసుకోవాలి, 1 కిలో. అదే మీరు 1 ఎకరా భూమిలో ఒక ఏడాదికి 2 నుంచి 3 సార్లు పంట పండిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే ఏడాదిలో 2 నుంచి 3 పంటలు తీస్తున్నారంటే ఎకరానికి 2 కిలోలు చల్లుకోవాలి. అదే మీరు ఎకరానికి ఒక సంవత్సరానికి ఒకే పంట తీస్తారంటే ఎకరానికి 1 కిలో సరిపోతుంది. ఈ ప్రోడక్ట్ ని ఒకే సీజన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఆ సీజన్ వచ్చేదాకా ఇంకొకసారి, ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలంలో వేసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ వర్షాకాలం వచ్చేదాకా కూడా ఈ ప్రోడక్ట్ ని ఇంకొకసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇది నెక్స్ట్ ఇయర్ దాకా కూడా భూమిలో అలానే ఉంటుంది. ఇది మీరు ఎంత వాటర్ ఇస్తారో వాటర్ మన పంటకు అందిస్తుంది. డ్రై అయిన తర్వాత ఉప్పు లెక్క అయిపోతుంది. మళ్ళీ వాటర్ ఇచ్చారా మళ్ళీ జల్గా మారి మళ్ళీ మన పంటకు అందిస్తుంది. ఇది ఒక 1 ఇయర్ దాకా అలా ఉంటది. కాబట్టి మంచిగా పనికొస్తుంది. ఇది ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా మీరు 25 to 30% దాకా కెమికల్ ఎరువుల్ని తగ్గించాలా. దాంతో పాటు 50% దాకా వాటర్ ని కూడా తగ్గించినా కూడా పంటలు మంచిగా పండుతాయి. 50% కూడా పంటల్ని పండుతాయి. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, సరే ఈ ప్రోడక్ట్ ని మీరు వరిలో చల్లుకోకూడదా, ఎందుకంటే వరిలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, అవసరం రాదు కదా ఈ ప్రోడక్ట్ ని కొంతమంది అడుగుతారు. అగ్రి ఎక్వాజల్ అనే ప్రోడక్ట్ ఓన్లీ వాటర్ కోసం కాదు. ఈ ప్రోడక్ట్ అనేది మీరు ఇచ్చే ఎరువులు అనేది వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ప్రోడక్ట్ పనికొచ్చేది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మీరు వరిలో ఎక్కువ ఇవ్వాలా.
ఎందుకంటే వరిలో ఎక్కువగా వాటర్ ఉంటది కాబట్టి చాలా లోపల వాటర్ పోతూనే ఉంటది, లోపలగా భూమి లోపల ఇంగుతూనే ఉంటది. కాబట్టి ఆ వాటర్ వెళ్ళేటప్పుడు మీరు ఇచ్చే ఎరువులు కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ వేస్ట్ అవ్వకుండా మన పంటకి ఆ ఎరువుల్ని మీరు స్టోర్ చేయాలనుకుంటే అగ్రి అక్వాజల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఈ అగ్రి అక్వాజల్ టెక్నాలజీని మ్యాజిక్ జెల్ అంటారు, లేకుంటే హైడ్రోజెల్ అంటారు. ఈ హైడ్రోజెల్ టెక్నాలజీ అనేది డ్రిప్ కింద బెటర్ టెక్నాలజీ. అంటే డ్రిప్ లో ఏం వాటర్ అందిస్తారో మన పంట కింద అందుతుందో దానికినా ఎక్కువ వాటర్ ఈ అగ్రి ఎక్వాజల్. వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ వరల్డ్ లో. అర్థం చేసుకోండి, ఇండియాలో వాటర్ అందించాలంటే పొలం మీద వదిలేసి అందిస్తారు, కాలువల్లో అందిస్తారు, స్ప్రింక్లర్ లో అందిస్తారు, డ్రిప్ లో అందిస్తారు. ఇప్పుడు దీనికినా బెటర్ టెక్నాలజీ ఏమైనా ఉందంటే దట్ ఈస్ కాల్డ్ హైడ్రోజెల్ టెక్నాలజీ. విస్టీజ్ లో అగ్రి ఎక్వాజల్ అనే ప్రోడక్ట్ ద్వారా ఇస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అగ్రి అక్వాజల్ డెమోస్ ని ప్రాక్టీస్ చేయండి. ఎలా డెమోస్ ని చూపించాలా అని చూపించండి. రైతుకి కామన్ గా ఇప్పుడు డెమోస్ చూపిస్తేనే చాలా ఎక్కువగా ప్రమోట్ చేయొచ్చు. ఒక రైతుకి డెమోస్ చూడడం ద్వారా ఇన్స్పైర్ చేయొచ్చు. చాలా మంది ఏం చేశారంటే సరే ఇలా మాటల ద్వారా చెప్తే చాలా ఎక్కువ మంది రైతుకి అర్థం అవ్వదు. దీన్ని మీరు డెమో ద్వారా అందించారనుకోండి చాలా మంచిగా పనికొస్తుంది. ఇప్పుడు గ్రాన్యుల్స్ లో ఏం డెమో చేయొచ్చు అంటే మీరు ఎర్రల్ని తీసుకొని డెమో చేయొచ్చు. ఎర్రల్ని, ఎర్రల్ అంటే వానపాము అంటారు, ఎర్త్వామ్స్. మీరు ఎర్రల మీద యూరియా చల్లేశారనుకోండి మొత్తం చనిపోతాయి. అదే మీరు ఎర్రల మీద మన అగ్రి గ్రాన్యూల్స్ చల్లారనుకోండి చనిపోవు, ఇంకా మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఎర్రల మీద చల్లినా కూడా ఈ ప్రోడక్ట్ లో ఎటువంటి కెమికల్ ఉండదు కాబట్టి ప్రాబ్లం అవ్వదు. అదే మీరు ఇదే గ్రాన్యూల్స్ ని బయట మార్కెట్ లో ఇంకొక హ్యూమిక్ గ్రాన్యూల్స్ దొరుకుతుంది. కొంతమందికి ఐడియా ఉంటది, సేమ్ హ్యూమిక్ గ్రాన్యూల్స్ బయట మార్కెట్ లో కూడా దొరుకుతుంది. మీరు రేట్ కంపేర్ చేశారో ఇంకా తక్కువ ఉంటుంది. విస్టీజ్ ప్రోడక్ట్ కి బయట దొరికే గ్రాన్యులర్ ప్రోడక్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే మన ప్రోడక్ట్ ని మేము సేంద్రియ వస్తువుల నుంచి సేకరించి దాని నుంచి తయారు చేసుకుంటాం. అంటే ఇది 100% ఆర్గానిక్ గా ఉంటుంది. బయట దొరికే గ్రాన్యుల్స్ ఏంటంటే దాన్ని కెమికల్ హ్యూమిక్ యాసిడ్ నుంచి తయారు చేస్తారు. కాబట్టి కెమికల్ హ్యూమిక్ యాసిడ్ ని మీరు ఎర్రల మీద వేశారనుకోండి ఎర్రలు చనిపోతాయి. గ్రాన్ యూరియా చల్లారనుకోండి చనిపోతాయి. బట్ విస్టీజ్ గ్రాన్యుల్స్ చేసుకున్నారా చనిపోవు. ఎందుకంటే ఇది ఆర్గానిక్ హ్యూమిక్ యాసిడ్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అవ్వదు. ఇలా మీరు ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకోవాలి ఒకటి. రెండోది హ్యూమిక్ యాసిడ్ ని కూడా అలానే చేయొచ్చు. అగ్రి అక్వాజల్ డెమో ప్రాక్టీస్ చేయండి. తడిని ఎలా స్టోర్ చేస్తుందని చూపించుకోవాలా ఒకటి. రెండోది వ్యాధులు ఎక్కువ రావు అనేది ఎలా నిరూపించుకోవాలంటే చేతిని దాని లోపల డిప్ చేసి వాటర్ మన చేతికి వాట్ కాల్ అంటుకుంటుందా లేదో అనే ఒక డెమో చేయడం ద్వారా మీరు ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఏంటంటే ప్రోడక్ట్ డెమో. మీరు ఫీల్డ్ డెమో చేయలేరు. ఎందుకంటే ఫీల్డ్ డెమో ఏంటంటే ఒక అర్ధ ఎకరానికి ఇచ్చి ఒక ఎకరానికి ఇచ్చి ఇది చూడండి సార్ మంచిగా పండించని చూపించుకోవచ్చు. బట్ ప్రతి ఊర్లో అది చేయాలంటే కుదరదు. మీరు చిన్న క్వాంటిటీస్ లో ప్రోడక్ట్ డెమో ఎలా ఇవ్వాలంటే ఇలా ప్రోడక్ట్ డెమో ఇచ్చుకోవాలా. ఫీల్డ్ డెమో కాకుండా ప్రోడక్ట్ డెమో అనేది మంచిగా మీకు కూడా పనికొస్తుంది. ఇలా ఈ ప్రోడక్ట్ ని మీరు ప్రమోట్ చేసుకోవాలా. అండ్ అగ్రి 82 అనే ప్రోడక్ట్ ని మీరు ఎలా ప్రమోట్ చేసుకోవాలంటే ఇప్పుడు సిమిలర్ ప్రోడక్ట్ బయట కూడా దొరుకుతుంది. నేను ఎందుకు ఇది ఓపెన్ గా మాట్లాడుతున్నానంటే ప్రతి ఒక్కరు కూడా మన డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మీరు ప్రమోట్ చేస్తున్నారంటే మన విస్టీజ్ లో ఉండే యూనిక్నెస్ ని చూపించుకోవాలా. ఇప్పుడు అగ్రి 82 అనేది ఒక స్టిక్కర్ అనే ప్రోడక్ట్ మీరు బయట పోయి మార్కెట్ లో అడిగినా కూడా దొరుకుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉండే ఈ అగ్రి 82 500 ml బాటిల్ వచ్చేసి 535 to 550 రూపీస్ 2 వేరియంట్స్ వస్తుంది, దొరుకుతుంది. బట్ ఇదే 500 ml మీరు బయట మార్కెట్ లో తీసుకోవాలంటే 350 to 400 రూపీస్ లో ఇంకా 100 రూపాయలు తక్కువలో దొరుకుతుంది. ఇప్పుడు మన అగ్రి 82 కి బయట దొరికే స్టిక్కర్ కి మీరు డిఫరెన్స్ చెప్పాలి. అప్పుడే మార్కెట్ ని క్యాప్చర్ చేయగలుగుతారు. రైతు కావాల్సింటే 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టడానికి కూడా మొదలు పెడతాడు. ఎందుకంటే అర్థం చేసుకోండి, ఒక రైతు భూమిలో పండించే పంటలు అనేది పచ్చిగా ఉండాలనేది ఆయన కోరిక. భూమిలో ఆయన పంట పండిస్తున్నాడంటే అవి చాలా పచ్చిగా ఉంటే ఆయనకి చాలా ఎక్కువ ఆనందం వస్తుంది. మన ప్రోడక్ట్ కూడా అవే పనిచేస్తాయి. పచ్చిగా ఉంచడానికి, దిగుబడిని పెంచడానికి, దాంతోపాటు నాణ్యత పెంచడానికి పనికొస్తుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ డిఫరెన్స్ ఏంటి అనేది చూపించాలి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏం పనిచేస్తుందంటే దీన్ని స్టిక్కర్, స్ప్రెడర్, యాక్టివేటర్, వెక్టర్ అండ్ పెనిట్రేటర్ అంటారు. అంటే ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఈ ప్రోడక్ట్ ని మీరు ఎటువంటి పురుగు మందుల్లో కానీ గడ్డి మందుల్లో కానీ ఆర్ ఎటువంటి
ఎరువుల్లో కానీ చల్లుకున్నారా పర్ఫార్మెన్స్ ని పెంచడంలో పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పురుగు మందులో చల్లుకుంటున్నారు అనుకోండి, ఎలా పనికొస్తుందంటే ఒకటి స్టిక్కర్ ద్వారా. స్టిక్కర్ ఏంటంటే ఆకు మీద ఎటువంటి వాటర్ కెమికల్ ఉండే వాటర్ ని మంచిగా అతికిపించాలంటే ఈ ప్రోడక్ట్ పనికొస్తుంది. దీన్ని స్టిక్కర్ అని పిలుస్తారు. ఇప్పుడు ఇదే అతికిండే వాటర్ ని కంప్లీట్ ఆకు మీద కంప్లీట్ గా తడిచాలా, కంప్లీట్ ఏరియాని స్ప్రెడ్ చేయాలంటే దీన్ని స్ప్రెడర్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే యూజువలీ ఒక రైతు ఏదైనా ఒక కెమికల్ స్ప్రే చేస్తున్నాడు అనుకోండి, ముందు స్ప్రే చేసుకుంటా వెళ్తాడు. ఒక ఆకు మీద 2-3 చుక్కలు, మాక్సిమం టు మాక్సిమం 4-5 చుక్కలు పడడం గొప్ప. దీనికన్నా ఎక్కువ చుక్కలు పడవు. ఈ 5 చుక్కలు పడినాయి అనుకోండి, ఈ 5 చుక్కలు ఎక్కడ పడి ఉంటాయో అక్కడ ఎగ్జాక్ట్ గా పురుగు ఉండదని మేము చెప్పలేము. ఈ పురుగు అనేది ఈ 5 చుక్కల నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. బట్ అగ్రి-82 ఒక స్ప్రెడర్ లాగా ఏం చేస్తుందంటే వేసిన వెంటనే స్ప్రెడ్ అవ్వడానికి మొదలవుతుంది. కాబట్టి కంప్లీట్ ఆకు పైన ఉండే అన్ని పురుగులు అనేది కవర్ అయిపోతుంది. కాబట్టి ఈ పురుగు మందు మంచిగా పనిచేస్తుంది. ఒకటి స్టిక్కర్ లెక్క మంచిగా కెమికల్ ని పైన అతికించడానికి. రెండోది 2-3 చుక్కలు కంప్లీట్ ఆకుని తడి చేసేలాగా పనికొస్తుంది. మూడోది ఈ ప్రోడక్ట్ అనేది యాక్టివేటర్ పెనిట్రేటర్ అంటారు. అంటే మీరు గమనించండి, ఒక పురుగులు అనేవి మన పంటల మీద ఆకు పైన కాకుండా ఆకు కింద భాగంలో ఎక్కువ ఉంటది. పురుగులు అనేది ఆకు పైన కాకుండా ఆకు కింద భాగంలో పురుగులు అనేది ఎక్కువ ఉంటది. ఇప్పుడు మీరు స్ప్రే చేసే కెమికల్ కూడా పైన కాకుండా కిందకి ఎక్కువ మీరు అందించాలా. ఇప్పుడు కిందకి అందించాలని మీరు కెమికల్ ని కింద స్ప్రే చేయలేరు. పురుగు మందు అనేది కింద స్ప్రే చేయలేరు, పైన స్ప్రే చేయాలా. ఇప్పుడు పైన స్ప్రే చేసే కెమికల్ అనేది కింద మంచిగా అందాలంటే ఇది పెనిట్రేటర్ లాగా పనిచేస్తుంది. అంటే పైన స్ప్రే చేసే కెమికల్ కిందకి దిగాలంటే పత్ర రంధ్రాల ద్వారా ఈ ప్రోడక్ట్ లోపలికి పంపించి కింద వైపు నుంచి బయటకు వచ్చేలాగా చూసుకుంటది. కాబట్టి ఇది పెనిట్రేటర్ లాగా పనిచేస్తుంది. ఇది బయట మార్కెట్ లో దొరకదు. బయట దొరికేది ఓన్లీ స్టిక్కర్ దొరుకుతుంది. బయట దొరికేది మేబీ స్ప్రెడర్ దొరుకుతుంది. బట్ ఈ ప్రోడక్ట్ అనేది స్టిక్కర్ తో పాటు వెటర్ గా పనిచేస్తుంది, స్ప్రెడర్ గా పనిచేస్తుంది, యాక్టివేటర్ గా పనిచేస్తుంది అండ్ పెనిట్రేటర్ గా పనిచేస్తుంది. కాబట్టి చాలా మంచి రిజల్ట్ మీరు పొందొచ్చు. కొంతమంది ఈ ప్రోడక్ట్ ని వాడిన తర్వాత దీంట్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి గ్రీన్ కలర్ స్టిక్కర్ ఉండేది, ఇంకొకటి ఎల్లో కలర్ స్టిక్కర్. ఇప్పుడు మీరు ఇమేజ్ మీద చూస్తుండేది ఎల్లో కలర్ స్టిక్కర్, ఎల్లో కలర్ లైన్ ఉండేది. ఇలానే గ్రీన్ కలర్ లైన్ ఉండేది ఇంకొకటి వస్తుంది. రెండు కూడా సిమిలర్ ప్రోడక్ట్సే, సిమిలర్ ప్రోడక్టే. బట్ ఏంటంటే యూజ్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. ఒకటి మందంగా ఉంటది, గ్రీన్ కలర్ ఉండేది మందంగా ఉంటది, ఎల్లో కలర్ ఉండేది పల్సాగా ఉంటది. రెండు సేమ్ ప్రోడక్టే. బట్ ఎందుకు మందంగా చేశారు, ఎందుకు పల్సాగా చేశారు అంటే వెరీ సింపుల్ రీజన్. ఇప్పుడు మందంగా ఉండేది మీరు లీఫ్ మీద స్ప్రే చేసినప్పుడు తొందరగా స్ప్రెడ్ అవ్వదు, ఎందుకంటే మందంగా ఉంటే స్లోగా స్ప్రెడ్ అవుతుంది. అదే పల్సాగా ఉండే స్ప్రే చేశారు అనుకోండి, తొందరగా ఆకు మీద స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని పల్సాగా చేశారు. వెరీ సింపుల్ రీజన్. ఈ ప్రోడక్ట్ అనేది నానో టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీ వాడి చేసింటారు. కొత్తగా వచ్చిండేది నానో టెక్నాలజీ అని వాడింటారు. నానో టెక్నాలజీ అంటే చాలా సూక్ష్మంగా అని. ఇప్పుడు పత్ర రంధ్రాలు కూడా సూక్ష్మంగా ఉంటది, నానో ఫార్మెట్ లో ఉంటది. చిన్న హోల్స్, అది మన కంటికి కూడా కనిపించవు, మైక్రోస్కోప్ లో చూడాల్సి ఉంటది. ఇప్పుడు దాని లోపల ఈ అగ్రి-82 అనేది దిగాల, దాని లోపల పురుగు మందు అనేది దిగాలంటే మేము వాడే అడ్జువెంట్ కూడా పల్సాగా ఉండాలి. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మీరు ఇంకొక పురుగు మందుతో మీరు మిక్స్ చేసి స్ప్రే చేసుకున్నారా, ఆ పత్ర రంధ్రాల ద్వారా కెమికల్ ని లోపల దింపడానికి ఈ ప్రోడక్ట్ పనికొస్తుంది. అదే మీరు మందంగా ఉండే అగ్రి-82 వాడుకున్నారా, పెనిట్రబిలిటీ ఉంటదే కానీ బట్ ఎక్కువగా ఉండదు. దీన్ని కంపేర్ చేస్తే ఆ ప్రోడక్ట్ పెనిట్రబిలిటీ అంటే కొంచెం తక్కువ ఉంటది. బట్ ఆ ప్రోడక్ట్ లో అగ్రి-82 మందంగా ఉండేది, గ్రీన్ కలర్ లైన్ లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అది భూమిలో వెళ్ళేసినప్పుడు చాలా మంచిగా పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భూమిలో ఎరువులు చల్లుకుంటున్నారు, ఫర్టిలైజర్స్, యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ చల్లుకుంటున్నారు. అవి మన పంటకి మంచిగా అందాలంటే మీరు మందంగా ఉండే అగ్రి-82 దాని లోపల మిక్స్ చేసుకోవాలి. అప్పుడు చాలా మంచిగా పనికొస్తుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ మీరు వాడాలంటే పురుగు మందుతో, గడ్డి మందుతో, ఫంగిసైడ్స్ తో, బ్యాక్టీరియాసైడ్స్ తో వాడుకోవాలంటే ఎల్లో కలర్ లైన్ ఉండేది స్ప్రే చేయడానికి ఏమైనా స్ప్రే చేస్తున్నారంటే ఎల్లో కలర్ ఉండే అగ్రి-82 వాడుకోవాలా. అదే భూమిలో ఎరువులు చల్లుకుంటున్నారంటే యూరియా డిఏపి పొటాష్ చల్లుకుంటున్నారంటే గ్రీన్ కలర్ లైన్ ఉండే మందంగా ఉండేది వాడుకున్నారనుకోండి, చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ అనేది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, భూమిని తడి అనేది ఎక్కువ రోజుల దాకా ఉంచడానికి కూడా పనికొస్తుంది. వాటర్ తొందరగా ఆవిరవ్వకుండా ఉండడానికి కూడా, ఆకు మీద కానీ భూమి లోపల కానీ వాటర్ అనేది తొందరగా ఆవిరవ్వదు.
స్ప్రే చేసిన వెంటనే ఎండ పడిపోయి కంప్లీట్ గా వాటర్ హారిపోయింది, కెమికల్ తొందరగా పనికిరాదు. ఆ వాటర్ అనేది ఎక్కువసేపు దాకా ఆకు మీద ఉండాలి. 2 hours 3 hours దాకా వాటర్ అనేది ఆకు మీద ఉంటే అప్పుడు చాలా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి అలా ఎక్కువసేపు దాకా ఆ కెమికల్ అనేది వాటర్ పైన మీరు తడి ఉంచడానికి ఈ ప్రోడక్ట్ అనేది పనికొస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ ని వాడుకునే డోసేజ్ ఏంటంటే 1 లీటర్ కెమికల్ ఎరువుల్లో 0.5 ml వాడుకోవాలా. కెమికల్ మందుల్లో ఫంగిసైడ్ బ్యాక్టీరియాసైడ్స్ లో మీరు ఎంత వాడుకోవాలంటే 1 లీటర్లో 0.5 ml. ఇదే ప్రోడక్ట్ ని మీరు ఎరువుల్లో చల్లుకోవాలా అంటే 1 కిలో ఎరువుకి మీరు 3 నుంచి 4 ml దాకా చల్లుకోవాల్సి ఉంటుంది. 3 to 4 ml ఇన్ ఎవ్రీ కిలో ఆఫ్ ఫర్టిలైజర్స్ మీరు వాడుకోవాలి. ఇలా మీరు ప్రోడక్ట్ ని వాడుకున్నారా రిజల్ట్ మంచిగా వస్తుంది. పురుగు మందుది, దాంతోపాటు భూమిలో వేసే ఎరువులది. ఇప్పుడు ప్లాంట్ ని గ్రోత్ బూస్ట్ చేయాలా, ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ ని ఇంప్రూవ్ చేయాలా. నేను అప్పుడే చెప్పాను, ఈసారి ఎండలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మన పంటలో డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. వర్షాలు ఎక్కువ ఉన్నా కూడా డ్యామేజ్ అవుతుంది, వర్షాలు తక్కువ ఉన్నా కూడా డ్యామేజ్ అవుతుంది, చలి ఎక్కువ ఉన్నా కూడా డ్యామేజ్ అవుతుంది, చలి తక్కువ ఉన్నా కూడా డ్యామేజ్ అవుతుంది. దీన్ని బయోటిక్ అండ్ ఏబయోటిక్ స్ట్రెస్ అంటారు. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే అగ్రిగోల్డ్ పనిచేస్తుంది. అగ్రిగోల్డ్ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ రెసిస్టెన్స్ ఇంప్రూవింగ్ ప్రోడక్ట్ అంట. ఈ ప్రోడక్ట్ అనేది పరిసరంలో జరిగే మార్పుల వలన మన పంటలో డిఫరెంట్ చేంజెస్ ఉంటుంది. మీరు గమనించి ఉంటారు, వర్షం ఏమైనా ఎక్కువ పడింది అనుకోండి, ఫ్లవర్ ఎక్కువగా రాదు. చలి ఏమైనా ఎక్కువ ఉంది అనుకోండి, ఫ్లవర్స్ రావు. అటువంటి సిచ్యువేషన్ లో మీరు అగ్రిగోల్డ్ అనేది ఇచ్చుకున్నారా, ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎక్కువగా ఫ్లవర్ వచ్చేలాగా, ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా గ్రోత్ ఎక్కువ వచ్చేలాగా. చలి ఉంటే గ్రోత్ రాదు, కొన్ని పంటలు వర్షం ఎక్కువ ఉంటే గ్రోత్ రాదు. అటువంటి సిచ్యువేషన్ లో అగ్రిగోల్డ్ ఇచ్చుకున్నారా, ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా ప్లాంట్ గ్రోత్ ని, ప్లాంట్ లో జరిగే ఫ్లవరింగ్ ని, ప్లాంట్ లో వచ్చే కాయల్ని మంచిగా బ్యాలెన్స్ చేసి పరిసరంతో సంబంధం లేకుండా ప్రాపర్ గ్రోత్ రావడానికి అగ్రిగోల్డ్ పనికొస్తుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు భూమిలో చల్లుకోవచ్చు, స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. భూమిలో చల్లుకోవాలంటే ఎకరానికి 200 గ్రాములు, 200 grams per acre భూమిలో చల్లుకోవాలంటే. విత్తనం చల్లేటప్పుడు చల్లుకోవచ్చు, లేకుంటే బోధెక్కించేటప్పుడు చల్లుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని ఎటువంటి ప్రోడక్ట్ తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భూమిలో వేసేవి ఎరువులు, యూరియా, డిఏపి చల్లవచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు ఓన్లీ అగ్రి మాస్ తో మాత్రమే కంబైన్ చేసి స్ప్రే చేయకూడదు. అగ్రిగోల్డ్ అనే ప్రోడక్ట్ ని అగ్రి మాస్ తో కాంబినేషన్ తీసుకోకూడదు. ఎందుకంటే అగ్రిగోల్డ్ అండ్ అగ్రి మాస్ లో సిమిలర్ గా అమైనో యాసిడ్స్ ఉంటుంది, సిమిలర్ గా ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే, సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే అగ్రిగోల్డ్ అండ్ అగ్రి మాస్ ఒకే ఏజ్ పిల్లలు అంటారు. ఒకే ఏజ్ పిల్లల్ని ఒకే చోట్ల వదిలేశారనుకోండి, గొడవ పడతారు వాళ్ళు. అలానే ఈ ప్రోడక్ట్ ని ఒకే చోట్ల వదలకూడదు. ఈ ప్రోడక్ట్ ని సపరేట్ గా ఇచ్చుకుంటే చాలా మంచిగా ఆడుకుంటా పాడుకుంటా మంచిగా పనిచేస్తాయి. ఒకే చోట్ల వదిలేశారనుకోండి, గొడవ పడతాయి. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మీరు సపరేట్ గా స్ప్రే చేసుకుంటే చాలా మంచిగా పనికొస్తుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు వాడితే మన చెట్టులో అన్ని రకాల మార్పులు వస్తాయి. ఒకటి గ్రోత్ మార్పు వస్తుంది, రెండోది ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది, మూడోది కాయలు మంచిగా వస్తుంది. ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ అనేది విస్టీజ్ లో నాకు నచ్చే ఫస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే అగ్రిగోల్డ్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన డిస్ట్రిబ్యూటర్స్ లో చాలా తక్కువ వాడే ప్రోడక్ట్ ఏంటంటే అగ్రిగోల్డ్. ఎందుకో తెలియదు, మేబీ క్వాంటిటీ తక్కువ ఉందేమో. 100 గ్రాములు ఉంది కాబట్టి కొంతమంది ఏమనుకుంటారు, సార్ 500 రూపాయలు ఎవరు పెడతారు సార్ 100 గ్రాములకి అని కొంతమంది అడగొచ్చు. ఈ ప్రోడక్ట్ సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే చోటా ప్యాక్ బడా ధమాకా అంటే ఇదే. ప్యాక్ ఏమో చోటాగా ఉంటుంది, దీంట్లో వచ్చే ప్రోడక్ట్ రిజల్ట్ అయితే ధమాకా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మీరు ఎక్కువగా ప్రమోట్ చేయాలా. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అగ్రిగోల్డ్, దీన్ని ప్రమోట్ చేయాలా. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రి నానోటెక్ అనే ప్రోడక్ట్ ని కూడా కొంతమంది చాలా ఎక్కువగా వాడుకోరు. ఈ ప్రోడక్ట్ ని వాడే విధానాన్ని నేర్చుకున్నారా, ఈ ప్రోడక్ట్ లో రిజల్ట్ నేర్చుకున్నారా, వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఈ ప్రోడక్ట్ లో కూడా. దీన్ని మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రోడక్ట్ అనేది కంటెంట్ ని అప్గ్రేడ్ చేశారు. ఈ కంటెంట్ అప్గ్రేడ్ ఏంటంటే దాంట్లో టెక్నికల్ కంటెంట్ కంపోజిషన్ ని చేంజ్ చేసి కొంచెం అప్గ్రేడేషన్ తీసుకుని వచ్చారు. దీంట్లో ఇప్పుడు కాంబినేషన్ వచ్చేసి ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ ఫంగల్ బయో ఫర్టిలైజర్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే, ఒకటి మన పంటకు కావాల్సిన పోషకాలని కూడా అందిస్తుంది, ఒకటోది. రెండోది మీరు ఇచ్చే ఇంకొక పోషకాలను కూడా అందిస్తుంది. ఇది ఎలా అంటే వెరీ సింపుల్. ఇప్పుడు భూమిలో మీరు యూరియా చల్లుతున్నారు, డిఏపి చల్లుతున్నారు, పొటాష్ చల్లుతున్నారు అంటే అది అన్నం ఉన్నట్టు. యూరియా, డిఏపి, పొటాష్ అనేది భూమిలో అన్నం ఉన్నట్టు. ఇప్పుడు అన్నం మంచిగా పనిచేయాలంటే మీరు ఏం చేస్తారు, కామన్ గా అన్నాన్ని మీరు సాంబార్తో కానీ, కర్రీతో కానీ, చికెన్తో కానీ, మటన్తో కానీ కలిపేసి తింటారు. మీరు కలిపేసి తిన్నారనుకోండి, అన్నం మంచిగా పనికొస్తుంది. బట్ ఓన్లీ అన్నం తిన్నారనుకోండి, మీరు
పొట్ట నిండుతుందే కానీ పొట్ట పెరుగుతుందే కానీ దేహం పెరగదు. ఇప్పుడు దేహం పెరగాలంటే మీరు అన్నంతో పాటు కూరగాయల్ని, చికెన్, మటన్, ఫిష్ ని ఎలా తింటారో ఈ ప్రోడక్ట్ కూడా అంతే. యూరియా, డిఏపి, పొటాష్ ఇచ్చేటప్పుడు, అన్నం లాంటిది ఇచ్చేటప్పుడు దాంతో పాటు కర్రీ ఇవ్వాలంటే అగ్రి నానోటెక్ ఇవ్వాలి. అగ్రి నానోటెక్ ఇచ్చారనుకోండి, మొక్కకి అన్నం దొరుకుతుంది, అన్నంతో పాటు కూరగాయలు, చికెన్, మటన్ కర్రీ కూడా దొరుకుతుంది. ఇప్పుడు రెండు కాంబినేషన్ లో ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను నేను. మనుషులు ఎలా తీసుకుంటారో అలానే మొక్కలు కూడా రైస్ అండ్ సాంబార్ ని కాంబినేషన్ లో ఇస్తే ఆటోమేటిక్ గా ఎక్కువగా తీసుకుంటారు అనమాట. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్ ఎగ్జాంపుల్. ఇది ఒక రైతుకు చెప్పాలంటే మీరు ఇలానే చెప్పాలి, ఎందుకంటే మీరు ఏమైనా కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ లో చెప్పారనుకోండి అర్థం చేసుకోరు. అండ్ ఈ ప్రోడక్ట్ అనేది ఇంకొక ఏం పనిచేస్తుంటే గ్రోత్ లో పనికొస్తుంది. దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏముంటాయంటే గార్గమ్ పౌడర్ అని ఉంటుంది. ఇది పంటలో గ్రోత్ ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. గ్రోత్ తో పాటు ఇంకొక మేజర్ ఫంక్షన్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ లో మీరు ప్యాకెట్ చూసారనుకోండి, మీకు వెనకాల ఇంప్రూవ్స్ క్లోరోఫిల్ అండ్ ఫోటోసింథటిక్ యాక్టివిటీ అని రాసింటారు. అంటే ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ అంటారు. కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఇదేంటంటే మీరిచ్చే పోషకాలని, మీరిచ్చే వాటర్ని, బయట నుంచి సూర్యకిరణాన్ని, బయట నుంచి గాలిని తీసుకొని ఒక మొక్క ఏం చేస్తుంది, ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. ఆ ఒక ప్రాసెస్ ని ఫోటోసింథసిస్ అంటారు. ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఆ ఫోటోసింథటిక్ యాక్టివిటీ అనేది డబుల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమైనా డబుల్ అయింది అనుకోండి, ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత డబుల్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటికలీ గ్రోత్ ఎక్కువవుతుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు పెరుగుదల దశలో ఇస్తే ఫోటోసింథటిక్ యాక్టివిటీ ఎక్కువైపోయి ఆ పెరుగుదల నుంచి తయారయ్యే ఆహారం మొత్తం చెట్టు పెరుగుదలలో మనకు వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు ఫ్లవరింగ్ స్టేజ్ లో ఇస్తే ఆ ఆహారం తయారయ్యేది మొత్తం ఫ్లవర్ ఎక్కువ వచ్చేలాగా చూసుకుంటది. మూడోది, ఈ ప్రోడక్ట్ ని మీరు కాయలు వచ్చే దశలో, లేకుంటే వరిలో మీరు పాలు పోసే టైం అంటారు, మిల్కింగ్ స్టేజ్ అంటారు. ఈ మిల్కింగ్ స్టేజ్ లో ఏమైనా ఇచ్చారనుకోండి, ఎక్కువగా కాయలు అనేది కాస్తాయి. కాయలు వచ్చినా కూడా కాయలు మంచిగా సైజ్ పొందాలా, కలర్ రావాలా, షేప్ రావాలా, మంచిగా వజన్ రావాలంటే అగ్రి నానోటెక్ ప్రోడక్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలంటే సింపుల్ గా చెప్పాలంటే మీ దిగుబడిని పెంచుకోవడానికి ఈ ప్రోడక్ట్ ని వాడుకోవాలా. దిగుబడి మంచిగా రావాలా, కాయలు మంచిగా సైజ్ రావాలా, గింజ మంచిగా సైజ్ రావాలా, షేప్ రావాలంటే అగ్రి నానోటెక్ చాలా మంచిగా పనికొస్తుంది. అండ్ అగ్రి ప్రోటెక్ విషయానికి వస్తే, ఈ ప్రోడక్ట్ అగ్రి నానోటెక్ మీరు ఎలా వాడుకోవాలంటే భూమిలో వేసుకోవచ్చు. ఎకరానికి 500 గ్రాముల నుంచి 1 కిలో దాకా వాడుకోవచ్చు. మీరు భూమిలో వేసుకోవాలంటే, భూమిలో చల్లుకోవాలంటే, స్ప్రే చేసుకోవాలంటే 1 లీటర్ వాటర్ లో 2 గ్రాములు వేసి స్ప్రే చేసుకోవాలా. ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని 15 రోజుల నుంచి నారేసి 15 రోజుల నుంచి ఇంకొక 15 రోజుల లోపల మీరు ఇది కూత చేస్తున్నారనుకోండి, ఆ స్టేజ్ దాకా కూడా వేసుకున్నా కూడా ఇది ప్లాంట్ లో దిగుబడిని పెంచడంలో పనికొస్తుంది. అండ్ అగ్రి ప్రోటెక్ట్, ఈ ప్రోడక్ట్ కూడా అంతే. మీరు ఎక్కువగా మీరు ఎప్పుడు ప్రమోట్ చేసుకోవాలంటే, ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు ముందుగా ఈ ప్రోడక్ట్ అగ్రి బయో ఫంగిసైడ్ అనే దీంట్లో వస్తూ ఉండే, ఈ ప్రోడక్ట్ ని ఇప్పుడు మార్చేసి అగ్రి ప్రోటెక్ అనేది తెచ్చారు. ఈ అగ్రి ప్రోటెక్ ఏంటంటే ఇది ఒక మొక్క నుంచి తయారు చేస్తారు. అగ్రి ప్రోటెక్ అనే ప్రోడక్ట్ ఏముంది, ఒక మొక్క, ఆ మొక్క పేరు వచ్చేసి ఆస్కోఫైలం నాడోసమ్ అనే ఒక మొక్క. దీనికి ఒక నేచర్ ఏంటంటే దీనికి ఎటువంటి ఫంగస్ వ్యాధులు అనేది రావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేపలో చూసింటారు, వేప నూనెగా వేప చెట్టు అంటారు కదా, వేప చెట్టులో ఎక్కువగా పురుగులు అనేది పడవు. ఎందుకంటే దాంట్లో అజాడాక్టిన్ అనే ఒక కాంబినేషన్ ఉంటుంది, కెమికల్ కాంబినేషన్ ఉండడం వలన వేపలో ఎటువంటి పురుగులు అనేది పడదు. అలానే ఈ అగ్రి ప్రోటెక్ట్ తయారు చేసే ఒక ఆస్కోఫైలం నాడోసమ్ అనే ఒక మొక్కలో కూడా ఎటువంటి నేచర్ ఉంటుందంటే యాంటీ ఫంగల్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఈ మొక్కకి ఎటువంటి ఫంగస్ వ్యాధులు రాకుండా ఉండే ఒక కెమికల్ కంటెంట్ అనేది ఆ మొక్కలో ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్కని మీరు దీని నుంచి ఆ కెమికల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఆ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి మీరు మన పంట మీద స్ప్రే చేసుకున్నారా, అదే నేచర్ మన పంటకు వస్తుంది. సిమిలర్ ఒక వేపలో ఉండే ఆ ఒక బయో ఇన్సెక్టిసైడ్ ప్రాపర్టీని, ఒక వేపలో ఉండే ఒక బయో ఇన్సెక్టిసైడ్ ప్రాపర్టీ మీరు మన మొక్కలో తీసుకోవాలంటే కొంతమంది వేప గింజల్ని స్ప్రే చేస్తారు, వేప నూనె స్ప్రే చేస్తారు, వేప గింజల్ని నానబెట్టిండే వాటర్ని స్ప్రే చేస్తారు, వేప ఆకుని నానబెట్టిండే వాటర్ని స్ప్రే చేస్తారు. అప్పుడు మన మొక్కల్లో కూడా అటువంటి నేచర్ వస్తుంది. అలానే ఈ మొక్క కూడా మీరు మన పంటల మీద స్ప్రే చేస్తారా, ఈ యొక్క అగ్రి ప్రోటెక్ట్ ని స్ప్రే చేస్తారా, మన పంటల్లో కూడా మేజర్
ఫంగస్ నుంచే వచ్చే వ్యాధుల్ని రెసిస్టెంట్ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి మన పంటలో వచ్చే మేజర్ డిసీజ్ వరిలో అగ్గి తెగులు ఉంటాయి. అగ్గి తెగులు అని వస్తుంది, అగ్గి తెగులు, కాటక వ్యాధి అని వస్తుంది, బూడిద వ్యాధి అని వస్తుంది, వేరుకుళ్ళు అని వస్తుంది. దాంతోపాటు ఆకుమచ్చ వ్యాధులు వస్తాయి, విల్ట్ అనే ఒక వ్యాధి వస్తుంది. దీంతో పాటు ఇటువంటి ఎన్నో రకాల ఫంగస్ వ్యాధుల్ని తగ్గించడంలో అగ్రి ప్రొటెక్ట్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీరు ఎలా వాడుకోవాలంటే ఒక వ్యాక్సినేషన్ లెక్క వాడుకోవాలా. వ్యాక్సినేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. బట్ మాక్సిమం టు మాక్సిమం కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకుంటారంటే కోవిడ్ రాకముందే వేసుకుంటారు. కొంతమంది కోవిడ్ వచ్చిన తర్వాత వేసుకుంటారు. బట్ మాక్సిమం టు మాక్సిమం కోవిడ్ వచ్చే ముందే వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారంటే ఆ వ్యాక్సినేషన్ వేసిన తర్వాత కోవిడ్ వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే లోపల నుంచి ఫైట్ చేస్తుంది కాబట్టి, దానికి అగెయిన్స్ట్ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి. అలానే అగ్రి ప్రొటెక్ట్ కూడా అంతే. అగ్రి ప్రొటెక్ట్ అనేది మీరు ఎప్పుడు వాడుకోవాలంటే వ్యాధి రాకముందు, అక్కడ ఎలా కోవిడ్ రాకముందు వాడుకున్నారో ఈ ప్రోడక్ట్ ని కూడా మన పంటలో వ్యాధి రాకముందే ఇచ్చుకున్నారా, వ్యాధి రాకుండా చూసుకునే పని అగ్రి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు సాయిల్ అప్లికేషన్ భూమిలో చల్లుకోవచ్చు. ఎకరానికి 500 గ్రాములు ఈ ప్రోడక్ట్ ని మీరు స్ప్రే ద్వారా చల్లొచ్చు. 1 లీటర్ వాటర్ లో 2 గ్రామ్స్ వేసి స్ప్రే చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు అలాంగ్ విత్ స్ప్రే అప్లికేషన్ డ్రిప్ అప్లికేషన్ చేసుకోవచ్చు. డ్రిప్ అప్లికేషన్ చేసుకోవాలన్నా కూడా ఎకరానికి మీరు 250 నుంచి 500 ml దాకా 500 గ్రాముల దాకా ఈ ప్రోడక్ట్ ని మీరు చల్లుకోవచ్చు భూమిలో. డ్రిప్ ద్వారా చల్లుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అగ్రి ప్రొటెక్ట్. అండ్ మాస్ అనే ప్రోడక్ట్ కూడా అలానే ఒక మొక్క నుంచి తయారు చేస్తారు. ఒక సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటారు, ఒక పాచి నుంచి తయారు చేస్తారు. ఇప్పుడు కొంతమంది చూసే ఉంటారు, కాంగ్రెస్ మొక్క అంటారు, ఆర్ వయ్యారి బామ అంటారు. కొంతమందికి తెలిసింటది, కొంతమందికి తెలిసిండదు. వయ్యారి బామ, పార్థేనియం మొక్క అంటారు, కాంగ్రెస్ మొక్క అంటారు. దాంట్లో ఏంటి ఒక నేచర్ ఏంటంటే ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా దాంట్లో ఫ్లవర్ వస్తుంది. వర్షం పడని పడకుండాని, ఎక్కువ ఎండలు ఉండకుండాని దాంట్లో ఏంటంటే 100 కాదు 200% ఫ్లవర్ వస్తుంది. అలానే ఈ మొక్క కూడా అంతే. అగ్రిమాస్ అనే ఒక పాచి ఏముంది దీంట్లో కూడా అంతే. ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా పోషకాలు తక్కువన్నా ఎక్కువన్నా, ఎండ ఎక్కువన్నా తక్కువన్నా, చలి ఎక్కువన్నా తక్కువన్నా, ఏ సిచ్యువేషన్ లో కూడా ఈ మొక్క నుంచి ఫ్లవర్ వస్తుంది అనమాట. ఇటువంటి నేచర్ ని మనం మొక్కల్లో తీసుకోవాలంటే ఈ ఎక్స్ట్రాక్ట్ ని మీరు తీసుకొని మన మొక్కల మీద స్ప్రే చేసుకున్నారా, అటువంటి నేచర్ మన మొక్కల్లో కూడా వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని స్ప్రే చేసిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా ఎక్కువగా ఫ్లవర్ వచ్చేలాగా చూసుకుంటుంది, ఒకటోది. రెండోది, ఎక్కువగా ఫ్లవర్ వచ్చిన తర్వాత ఆ ఫ్లవర్ కాయగా మారాలన్నా కూడా ఇదే పనికి వస్తుంది. ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఒకటి, ఎక్కువగా ఫ్లవర్ వచ్చేలాగా చూసుకుంటుంది. రెండోది, ఎక్కువగా ఫ్లవర్ వచ్చిన తర్వాత ఆ ఫ్లవర్స్ ని కాయగా మార్చడంలో కూడా పనికొస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ అనేది మీరు స్ప్రే చేశారా, వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్. ఫ్లవరింగ్ కి ఎక్కువగా పనికొస్తుంది. ఈ ప్రోడక్ట్ అనేది న్యాచురల్ ప్రోడక్ట్, న్యాచురల్లీ డిరైవ్డ్ కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది మన మొక్కలో ఫ్లవరింగ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆ ఫ్లవర్ అనేది కాయగా మార్చడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మన పంటలో క్వాలిటీ మంచిగా రావాలా. క్వాలిటీ ఏంటంటే కాయలు సైజుగా మంచిగా రావాలా, గింజల సైజ్ మంచిగా రావాలా, కలర్ మంచిగా రావాలా, ఇవన్నీ మంచిగా రావాలన్నా కూడా అగ్రి మాస్ పనికొస్తుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు స్టేజ్ బై స్టేజ్ వాడుకుంటే మాత్రమే, పైన స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, అగ్రి ప్రొటెక్ట్ కాదు, ఇది అగ్రి మాస్. ఈ ప్రోడక్ట్ ని కొంచెం కరెక్ట్ చేసుకోండి. అండ్ కమింగ్ టు నెక్స్ట్, స్టేజ్ బై స్టేజ్ చూసుకోండి. కొంతమంది కన్ఫ్యూజన్ ఏంటారు. ఈ ప్రోడక్ట్ అనేది మీరు స్టేజ్ బై విస్టేజ్ లో ఇప్పుడు దొరికే అన్ని ప్రోడక్ట్ ని మీరు స్టేజ్ బై స్టేజ్ ఎలా వాడుకోవాలో మీరు చూస్తున్నారు. కావాల్సింటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకుంటే నోట్బుక్ లో రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వరి పండిస్తున్నారు. వరి పండించేటప్పుడు ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవాలంటే, నారేసేటప్పుడు అర్ధగంట ముందుగా ఎరువులు చల్లుకుంటారు. యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ ఇవన్నీ చల్లుకుంటారు. నారేసే అర్ధగంట ముందుగా చల్లుకుంటారు. అప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ ని ఎలా చల్లుకోవాలంటే, యూరియాలో కానీ, డిఏపిలో కానీ, పొటాష్లో కానీ 5 నుంచి 8 కిలోల దాకా గ్రాన్యువల్స్ ని, అర్ధ కిలో నానోటెక్ ని, 1 నుంచి 2 కిలోల దాకా అగ్రి ఎక్వాజెల్ ని, ఒక ఎకరానికి 160 ml అగ్రి 82 ని మీరు మొత్తం ఒకేసారి మీరు ఇచ్చే ఎరువుల్లో మిక్స్ చేసి భూమిలో చల్లుకోవాలా. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, కొంతమంది అడుగుతారు, సరే ఇవన్నీ వాడుకోవాలంటే ఖర్చులు ఎక్కువ రావదా? మీరేమో ఖర్చులు తగ్గిస్తున్నారని చెప్తున్నారు కానీ ఈ అన్ని ప్రోడక్ట్ ని వాడుకుంటే ఖర్చులు ఎక్కువైతాయి కదా, ఎలా తక్కువైనట్టు అని కొంతమంది రైతులు క్రాస్ క్వశ్చన్ అడుగుతారు. వెరీ సింపుల్. మేము ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా కెమికల్ మీద
మేమేం కెమికల్ పెడుతున్నామో దాంట్లో 20 నుంచి 30% దాకా కెమికల్ తగ్గిస్తున్నాం. దాదాపు 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయల దాకా కెమికల్ తగ్గించాం. ఒకటోది. రెండోది, పురుగు మందుల్ని 20 నుంచి 50% దాకా పురుగు మందుల్ని తగ్గించాం. అంటే అక్కడ ఒక దాదాపు 2,000 నుంచి 2,500 దాకా మీకు కెమికల్ తగ్గించారనుకోండి. ఇప్పుడు టోటల్గా 5,000 అయింది. దీంతో పాటు మీరు ఈ ప్రోడక్ట్ ని పురుగు మందుల్ని చల్లుకోవాలంటే లేబర్స్ వాడతారు. ఇప్పుడు లేబర్స్ వాడుతున్నారు అనుకోండి, ఒకసారి స్ప్రే చేయాలంటే ఒక 500 అనుకోండి. దాంట్లో సగం దాకా మీరు తగ్గించారనుకోండి, దాంట్లో ఒక 1,000 రూపాయలు కానీ 1,500 కానీ మిగిలినా కూడా 6,000 అయింది అనుకోండి. మొత్తం 6,000 అయింది. ఇప్పుడు దీంతో పాటు ఇంకా ఏమేమో మీరు ఈ ప్రోడక్ట్ ద్వారా ఇంకా ఏం తగ్గించవచ్చు అంటే, ఒకటి లేబర్ తగ్గింది, కెమికల్ తగ్గింది, కెమికల్ పెస్టిసైడ్ తగ్గింది, దీంతో పాటు కెమికల్ ఎరువులు తగ్గింది. అండ్ ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా మీరు ఇటువన్నీ తగ్గిస్తుంటే దాదాపు 6 నుంచి 7,000 దాకా కెమికల్ ఎరువుల మీద పెట్టే ఖర్చుల్ని తగ్గించారు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మొత్తం వాడాలా? స్టార్టింగ్ స్టేజ్ నుంచి నేను ఇప్పుడు ప్రస్తుతానికి చూపిస్తున్న అన్ని దశలు అన్ని ప్రోడక్ట్ ని వాడుకోవాలంటే మీకు ఈ ఖర్చు ఎంత వస్తుందంటే, ఒక ఎకరానికి 8,200 వస్తుంది. 8,200 ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ నేను వాడుకోవాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. గ్రాన్యూల్స్ 700, అర్ధ కేజీ నానోటెక్ 1250, ఒక అగ్రి ఎక్వాజల్ 1800, ఒక 160 ml అగ్రి 82, ఒక 100 రూపీస్ అనుకోండి. అగ్రి హ్యూమిక్ లిక్విడ్ నెక్స్ట్ స్టేజ్ లో రూట్ ట్రీట్మెంట్ కానీ ఒక అర్ధ లీటర్ కొనుక్కున్నారా, విత్తన శుద్ధిలో కూడా పనికొస్తుంది, స్ప్రే చేయడానికి కూడా పనికొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చెప్పేస్తాను, స్టేజ్ బై స్టేజ్ చెప్పేస్తాను. తర్వాత నేను క్యాలిక్యులేషన్ గురించి చెప్తాను. ఫస్ట్ స్టేజ్ లో ఈ 4 ప్రోడక్ట్ ని మీరు భూమిలో చల్లుకోవాలా. ఒకటి దుక్కి చేసేటప్పుడు కానీ చల్లుకోవచ్చు, నారేక ముందు కానీ చల్లుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్, ఏ ఒక్క పంట వేసేటప్పుడు అయినా మీరు వాడే ప్రపోగేటింగ్ మెటీరియల్, విత్తనం కానీ నారు కానీ, దాన్ని మీరు సీడ్ ట్రీట్మెంట్ చేయొచ్చు, లేకుంటే రూట్ ట్రీట్మెంట్ చేయొచ్చు. సీడ్ ట్రీట్మెంట్ చేయాలంటే కిలో విత్తనానికి 10 ml హ్యూమిక్ లిక్విడ్, 10 గ్రాములు ప్రోటెక్ మీరేసి విత్తన శుద్ధి చేసుకోవాలా. అదే మీరు రూట్ ట్రీట్మెంట్ చేయాలంటే, వేరుల చికిత్స చేయాలంటే ఎకరం లెక్కలో చెప్తున్నాను, ఎకరానికి 250 గ్రాములు హ్యూమిక్ లిక్విడ్, 250 గ్రాములు ప్రోటెక్, దీన్ని వేసి మీరు వేరుల చికిత్స, సీడ్ ట్రీట్మెంట్ కాకుండా రూట్ ట్రీట్మెంట్ అని చేస్తారు. వేరుల చికిత్స కూడా మీరు వాడుకోవచ్చు. ఇది స్టేజ్ 3 అని ఉంది. స్టేజ్ 3 కాదు, స్టేజ్ 2. ఇది స్టేజ్ 2. దిస్ ఇస్ స్టేజ్ 1. ఇది స్టేజ్ 2. విత్తన శుద్ధి అనేది రెండో దశ. విత్తనం వేసే ముందు, నారేక ముందు ఈ ప్రోడక్ట్ తో మీరు ట్రీట్ చేసుకున్నారా, ఆ విత్తనం అనేది మంచిగా మొలక రావడానికి, వేరులు మంచిగా రావడానికి, పిలకలు మంచిగా రావడానికి, కొమ్మలు, ఆకులు ఇవన్నీ మంచిగా రావాలంటే ఈ ప్రోడక్ట్ పనికొస్తుంది. ఇది అయిన నెక్స్ట్ మూడో దశ వచ్చేసి పెరుగుదల దశ, గ్రోత్ స్టేజ్ అంటారు. గ్రోత్ స్టేజ్ లో మీరు ఏమేమి వాడుకోవాలంటే, గ్రోత్ స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే, నారేసి 15 రోజుల తర్వాత గ్రోత్ స్టేజ్ వస్తుంది. నారేసి 15 రోజుల తర్వాత, లేకుంటే భూమిలో విత్తనం వేసి 15 రోజుల తర్వాత, 10 నుంచి 15 రోజుల తర్వాత గ్రోత్ స్టేజ్ వస్తుంది. ఈ స్టేజ్ లో మీరు ఏమేమి చల్లుకోవాలంటే, హ్యూమిక్ యాసిడ్ నానోటెక్ 82 కానీ, మరి హ్యూమిక్ యాసిడ్ గోల్డ్ అండ్ 82 కానీ. గమనించండి, ఓన్లీ 3 ప్రోడక్ట్ మాత్రమే చల్లాలా, 4 ఒకేసారి చల్లకూడదు. 3 ప్రోడక్ట్ ని మాత్రమే, ఏదైనా ఒక్క కాంబినేషన్. హ్యూమిక్ అండ్ అగ్రి 82 కామన్ గా పెట్టుకోవాలా. హ్యూమిక్ నానోటెక్ 82 కానీ, హ్యూమిక్ అగ్రి గోల్డ్ అగ్రి 82 కానీ, ఈ కాంబినేషన్ లో మీరు 10 నుంచి 15 రోజుల లోపల స్ప్రే చేసుకున్నారా, పెరుగుదల అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది అయిన తర్వాత ఇంకొక ఫేజ్ వస్తుంది. దాని ఫేజ్ వచ్చేసి గ్రాండ్ గ్రోత్ ఫేజ్. గ్రోత్ ఫేజ్ లో ఏంటంటే పెరుగుదల అనేది చిన్నగా స్లోగా వస్తుంటది. ఇది అయిన తర్వాత పెరుగుదల అనేది చాలా ఎక్కువ వస్తుంది. గ్రాండ్ గ్రోత్ ఫేజ్ అని పిలుస్తాం. ఈ గ్రాండ్ గ్రోత్ ఫేజ్ లో మీరు ఏం చల్లుకోవాలంటే, హ్యూమిక్ ప్రోటెక్ 82 స్ప్రే చేసుకోవాలి. డోసేజ్ నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ, ఇక్కడ కింద కూడా మెన్షన్ చేశాను. ఈ ప్రకారంగా మీరు ఫాలో చేస్తే రిజల్ట్ మంచిగా వస్తుంది. పంట వేసి 30 రోజుల తర్వాత, 30 రోజుల తర్వాత హ్యూమిక్ ప్రొటెక్ 82 స్ప్రే చేసుకోవాలా. ఈ ప్రోడక్ట్ అనేది పెరుగుదల మంచిగా రావడానికి పనికొస్తుంది. ఇప్పుడు పెరుగుదల దశ అయిపోయింది. పెరుగుదల దశ అయిన తర్వాత వచ్చేది ఫ్లవరింగ్ దశ, పూత వచ్చే దశ, ఫ్లవరింగ్ టైం. వరిలో 45 రోజుల తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. పత్తిలో కూడా 45 to 50 డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్క స్టేజ్ లో మీరు మాస్, ప్రొటెక్ అండ్ 82, మాస్ ఫ్లవరింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. ప్రొటెక్ట్ లో పొటాష్ శాతం ఉంటుంది కాబట్టి అది కూడా ఫ్లవరింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. అగ్రి 82 అనేది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఈ 3 ప్రోడక్ట్ ని మీరు స్ప్రే చేసుకున్నారా, ఏ పంట అయినా కానీ, వరి కానీ,
పత్తి కానీ మిరప కానీ ఏ ఒక్క పంటలో అయినా ఈ ప్రోడక్ట్ ని మీరు ఫ్లవరింగ్ స్టేజ్ ముందుగానే స్ప్రే చేసుకున్నారా, స్టార్టింగ్ చేసేటప్పుడు స్ప్రే చేసుకున్నారా, ఫ్లవరింగ్ అనేది మంచిగా వస్తుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫ్రూటింగ్ స్టేజ్. చిన్న చిన్న పిందెలు వస్తుంటాయి, లేకుంటే వరిలో పాలు పోయడం అంటారు, పాలు పోసే టైం అంటారు. గింజలు ఫిల్ అవుతుంటాయి, దాంట్లో చిన్నగా మిల్క్ లాగా వస్తుంటది. ఆ ఒక్క స్టేజ్ లో మీరు ఆ గింజ సైజ్ మంచిగా రావాలా, షేప్ మంచిగా రావాలా, కలర్ మంచిగా రావాలా అంటే అగ్రి గోల్డ్, అగ్రి ప్రోటెక్ అండ్ అగ్రి 82 మీరు స్ప్రే చేసుకోవాలి. గమనించండి, గింజల సైజ్ మంచిగా రావాలా, కలర్ మంచిగా రావాలా, షేప్ మంచిగా రావాలా, మంచి దిగుబడి రావాలంటే, మంచి క్వాలిటీ రావాలంటే అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్ అండ్ అగ్రి 82 స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఆ స్క్రీన్ షాట్ లో ఆల్రెడీ నేను డోసేజ్ మెన్షన్ చేశాను. 1 లీటర్కి ఎంత వాడుకోవాలా, 15 లీటర్ క్యాన్కి ఎంత వాడాలా, 20 లీటర్ క్యాన్లో ఎంత వాడుకోవాలనేది నేను మెన్షన్ చేశాను. డోసేజ్ ప్రకారంగా మీరు మెయింటైన్ చేసుకున్నారా, మీకు రిజల్ట్ మంచిగా వస్తుంది. ఇది ఫ్రూటింగ్ స్టేజ్. ఇది అయిన తర్వాత ఇంకొక స్టేజ్ ఏంటంటే, కొన్ని పంటలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరి అనుకోండి, వరిలో ఒకసారి ఫ్లవరింగ్ వచ్చింది అనుకోండి, కంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కంకి రాదు, మొక్కజొన్నలో కానీ వరిలో కానీ. బట్ కొన్ని పంటలు ఫర్ ఎగ్జాంపుల్ మిరప, టమాటో, వంకాయ, ఇటువంటి పంటలో కాయలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పూత వస్తుంది. కాటన్ లో కూడా కాయలు వచ్చినాక కూడా మళ్ళీ ఫ్లవర్ వస్తుంది. అటువంటి పంటలో మీరు ఏం చేయాలంటే ఇంకొకసారి మాస్ అండ్ అగ్రి 82 స్ప్రే చేసుకోవాలా. ఇదేం చేస్తుందంటే మళ్ళీ ఇంకొకసారి ఫ్లవరింగ్ మంచిగా రావడానికి పనికి వస్తుంది. అంటే పంట వేసి 70 రోజుల తర్వాత, ఇది 60 రోజుల తర్వాత, కంకి వచ్చి చిన్నగా మిల్కింగ్ స్టేజ్ లో ఇది 70 రోజుల తర్వాత అగ్రి మాస్ అండ్ అగ్రి ప్రోటెక్ట్ స్ప్రే, అగ్రి మాస్ అండ్ అగ్రి 82 స్ప్రే చేసుకున్నారా, మళ్ళీ ఫ్లవర్స్ మంచిగా వస్తాయి. ఇప్పుడు ఈ అన్ని దశలో మీరు అన్ని ప్రోడక్ట్ ని వాడుకోవాలంటే మీకు ఖర్చులు ఎంత వస్తుందంటే 8,200 వస్తుంది. ఇప్పుడు ఈ 8,200ని వాడుకోండి సార్ అంటే కొంతమంది రైతులు సార్ ఖర్చులు ఎక్కువైపోతాయని కొంతమంది చెప్తారు. సింపుల్ గా స్టాటిస్టిక్స్ ఏంటంటే వెరీ సింపుల్. ఈ ప్రోడక్ట్ ని మొత్తం కొనుక్కోయిన తర్వాత వాళ్ళకి దాదాపు 800 దాకా, 800 రూపీస్ దాకా పర్ఫార్మెన్స్ బోనస్ అనేది వస్తుంది. అంటే 800 రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే దాంట్లో 800 దాకా రిటర్న్ వచ్చేస్తుంది. రిటర్న్ వస్తుందంటే వాళ్ళకి ఖర్చు పడేది ఇప్పుడు 7,200 రూపాయలు ఆర్ 7,400 రూపాయలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఈ 7,400ని మళ్ళీ మీరు తగ్గించాలి. ఎలా తగ్గించాలంటే ఈ ప్రోడక్ట్ ని మీరు ఏమైనా ఆఫర్ లో కొన్నారనుకోండి, 4,000 ఇప్పుడు 8,000 అంటే 4,000. ఇప్పుడు 4,000 ప్రోడక్ట్ కొంటే మీకు 350 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. ఇంకొకసారి 4,000 కొన్నారనుకోండి, ఇంకొక 350, అంటే దాదాపు 700 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది మీకు. ఇక్కడ 700 రూపాయలు ఖర్చులు మిగిలినాయి. ఇప్పుడు 700 రూపాయలు మిగిలినాయంటే 7,400లో మీరు 700 తీసేస్తే 6,400, 6,300 రూపాయలు వస్తుంది. ఇక్కడ మీరు అక్కడ ఎంత సేవ్ చేశారు, కెమికల్ ఎరువుల్లో సేవ్ చేసే డబ్బుల్ని, పురుగు మందుల్లో సేవ్ చేసిన డబ్బుల్ని, లేబర్స్ లో సేవ్ చేసిన డబ్బుల్ని ఇక్కడ వాడుకున్నారా? అదే ఖర్చులో మీరు 100 రూపాయలు ఖర్చు చేస్తున్నారంటే అదే 100 రూపాయల్లో మన ప్రోడక్ట్ ని వాడుకున్నారా? ఈ ప్రోడక్ట్ అన్ని వాడిన తర్వాత అదే ఖర్చుల్లో మీకు 20-30% దాకా దిగుబడి ఎక్కువ వస్తుంది. స్టార్టింగ్ స్టేజ్ లో 10% దాకా, 10% దాకా దిగుబడి ఎక్కువ వస్తే రెండో సీజన్, మూడో సీజన్ నుంచి 20-30% దాకా దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీరు 20-30% అనుకోండి. ఇప్పుడు ఎకరానికి వరి 40 బస్తాలు పండిస్తారు. దాంట్లో 25% దిగుబడి ఎక్కువ వచ్చింది అనుకోండి. 40 బస్తాల్లో 25% అంటే 10 బస్తాలు. 10 బస్తాలు ఎక్కువగా దిగుబడి వస్తే ఒక బస్తానికి ఇప్పుడు ప్రస్తుతానికి 2,000 రూపాయలు ఉంది, 2,000 రూపీస్ ఉంది. ఇప్పుడు 2,000 ఇంటూ 10 బస్తాలకి ఎంత అయింది? 20,000 ఖర్చు ఉంది. 20,000 ఎక్కువ వచ్చింది మీకు డబ్బులు. అదే ఖర్చులో మీరు 100 రూపాయలే పెడుతున్నారు. అదే 100 రూపాయలు మీకు 25% దిగుబడి ఎక్కువ వచ్చి 20,000 ఎక్కువ వచ్చింది. దీంతో పాటు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా మీరు కెమికల్ తగ్గిస్తారు కాబట్టి మన భూమి కూడా మంచిగా తయారవుతుంది. అడిషనల్ గా బోనస్ గా ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత దిగుబడి అంతే కాకుండా మన భూమి కూడా మంచిగా తయారవుతుంది. కాబట్టి ఫ్యూచర్ లో ఇది కూడా ఇలానే కంటిన్యూ చేస్తుంటే ఇంకా కెమికల్ శాతాన్ని మీరు తగ్గించుకోవచ్చు. దాదాపు మీరు 40-50% దాకా కూడా కెమికల్ ని తగ్గించి ఖర్చుల్ని తగ్గించుకొని పంటని మంచిగా పండించడంలో ఈ అగ్రి ప్రోడక్ట్స్ అనేది పనికొస్తాయి. ఇంకొకటి ఏంటంటే సూక్ష్మంగా గమనించండి, ప్రోడక్ట్ డోసేజ్ అండ్ స్టేజెస్ ప్రాపర్ గా ఫాలో అయితే మాత్రమే మీకు మంచి రిజల్ట్ వస్తాయి. చాలా మంది
రైతు చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే బికాస్ ఆఫ్ డోసేజ్ ని అండ్ స్టేజెస్ ని ప్రాపర్ గా ఫాలో అయ్యారు. గ్రాన్యువల్స్ అండ్ అగ్రి ఎక్వాజిల్ గ్రాన్యువల్స్ అండ్ అగ్రి 82 ఇక్కడ ఇచ్చేస్తారు స్టార్టింగ్ దశలో. ఇంకా ఏ ప్రోడక్ట్ ని ఫాలో చేయరు. తర్వాత ఏమంటారంటే రిజల్ట్ మంచిగా రావాలని కోరుకుంటారు. కాబట్టి అప్పుడు రిజల్ట్ మంచిగా రాదు కాబట్టి కొంతమంది రైతులలో ఒక నెగటివిటీ క్రియేట్ అవుతుంది. సార్ మీరు వాడిన తర్వాత కూడా రిజల్ట్ రాలేదు. మన ప్రోడక్ట్ మీరు స్టేజ్ బై స్టేజ్ వాడితే మాత్రమే రిజల్ట్ మంచిగా వస్తుంది. గ్రాన్యుల్స్ ని వాడుకున్నారా భూమి తయారవుతుంది. అగ్రి ఎక్వాజల్ వాడుకున్నారా వాటర్ మంచిగా అందుతుంది. ఇవన్నీ ప్రోడక్ట్ ని స్టేజ్ బై స్టేజ్ సజెస్ట్ చేయాలి. అప్పుడు మీకు రిజల్ట్ అనేది 20 to 30% దాకా దిగుబడిలో కనిపిస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్ గా రైతు నమ్ముతాడు. మన యొక్క వెస్టీజ్ లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక రైతు ఒక సీజన్ వాడతాడు, 2 సీజన్లు వాడిన తర్వాత ఆయనకి ఏమనిపిస్తుంది అంటే మీరు రెండో కానీ మూడో కానీ ప్రోడక్ట్ ఇచ్చింటారు, ఈ వాడిన తర్వాత పెరుగుదల ఎక్కువ వస్తుందే కానీ దిగుబడి రావట్లేదు. మీరు ఇచ్చిండేది పెరుగుదలకి మాత్రమే కాబట్టి అక్కడ పెరుగుదల మంచిగా వచ్చింటది. మీరు దిగుబడికి ఎటువంటి ప్రోడక్ట్ ఇచ్చింటారు కాబట్టి అక్కడ దిగుబడి వచ్చిండదు. దిస్ ఇస్ వై చాలా మంది అగ్రికల్చర్ లో ప్రోడక్ట్ ఫస్ట్ స్టేజ్ ఇస్తున్నారు, 3rd స్టేజ్ 4th స్టేజ్ 5th స్టేజ్ మర్చిపోతున్నారు. కాబట్టి ప్రోడక్ట్ రిజల్ట్ అనేది ఇచ్చిన తర్వాత కూడా కొంతమందికి బ్యాక్ డ్రాప్ అవుతుంది. మీరు చేయాల్సింది ఒకటే, ప్రోడక్ట్ స్టేజెస్ ని ప్రాపర్ గా ఫాలో చేశారా మంచి రిజల్ట్ అనేది మీరు పొందొచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అగ్రికల్చర్ ట్రైనింగ్ ఫర్ దిస్ సెషన్ టుడే. హోప్ ఆల్మోస్ట్ లైక్ 1.5 hour దాకా ఈ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేశాము. హోప్ అందరికి కూడా క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. దీని గురించి ఇంకా మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పొందాలా సార్, ఇంకా దీంట్లో నేను వెస్టీజ్ లో చాలా ఎక్కువగా ఎదగాలని ఉంది, అగ్రికల్చర్ వాడి నేను చాలా ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉంది, ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడం ద్వారా నేను రైతుల్ని మంచిగా అవ్వాలని కోరుకుంటా ఉంది అని మీకు ఒక ఇది ఉంటే, తపన ఉంటే అగ్రికల్చర్ ఆఫ్లైన్ సెషన్ ని అటెండ్ అవ్వండి. అక్కడ మీకు పిన్ టు పాయింట్, పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ ఏం చేయాలా, ప్రోడక్ట్ ని మాట్లాడేటప్పుడు ఎలా ఒక రైతుకి మాట్లాడాలా అన్ని ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ దొరుకుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయొచ్చు manas.todkar@myvesties.com. క్రౌన్ అండ్ ఎబో లీడర్స్ దగ్గర నా నంబర్ ఉంటుంది. ఓన్లీ క్రౌన్ అండ్ ఎబో దగ్గర మాత్రమే నా నంబర్ ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు అడగాలన్నా కూడా క్రౌన్ డైరెక్టర్ ద్వారా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీకు ఏమైనా ఎక్స్ట్రా డౌట్ ఉంటే manas.todkar@myvesties.com కి మీరు మెయిల్ చేయొచ్చు. దీని ద్వారా మీకు ఏమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ అండ్ విష్ యూ వెల్త్. ఈ యొక్క ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు ప్రతి ఒక్క లీడర్షిప్ కి కూడా ధన్యవాదాలు. ఈ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈ యొక్క స్టేజ్ లో, ఈ యొక్క సీజన్ లో మీరు ఇంకా నెక్స్ట్ స్టేజ్ కి ఎదగాలని నేను కోరుకుంటాను. వెస్టీజ్ లో మీరు సక్సెస్ అవ్వండి, వెస్టీజ్ ని సక్సెస్ చేయండి, దాంతో పాటు ఒక రైతుని సక్సెస్ చేయండి. ఎందుకంటే పెద్ద ఏమైనా చేస్తున్నారంటే మీరు సక్సెస్ అవుతున్నారని కాదు, వెస్టీజ్ ఒక సింపుల్ పాలసీ ఫాలో అవుతుంది. నేను గ్రో అవ్వాలంటే నా కింద ఉండే నలుగురు గ్రో అయితే మాత్రమే నేను గ్రో అవుతాను. అలానే ఒక దేశం డెవలప్ అవ్వాలా, ఒక కంపెనీ డెవలప్ అవ్వాలా, నేను డెవలప్ అవ్వాలంటే నా కింద ఉండే నలుగురిని, నా దగ్గర ఉండే నలుగురు రైతుల్ని మీరు డెవలప్ చేశారా దేశం డెవలప్ అవుతుంది. మీరు ఒక దేశాన్ని డెవలప్ చేసే పని చేస్తున్నారు, ఒక దేశాన్ని డెవలప్ చేస్తున్నారు, ఒక రైతుని డెవలప్ చేస్తున్నారంటే మీరు డెవలప్ అవుతున్నారు. మీరు డెవలప్ అవుతున్నారంటే ఒక కంపెనీ డెవలప్ అవుతుంది. ఒక కంపెనీ డెవలప్ అవుతుందంటే అటువంటి కంపెనీ నుంచి ఎంతో డబ్బులు ఒక రాష్ట్రానికి వెళ్ళి ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఇక్కడ మీరు చేస్తుండే పని ఒక దేశానికి డెవలప్ చేస్తుండే పని చేస్తున్నారు. దీన్ని కంటిన్యూ చేయండి. ఆల్ ద బెస్ట్, విష్ యూ వెల్త్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు పనికి వస్తుంది అనుకుంటాను. హోప్ క్లియర్ గా చెప్పాను అనుకుంటాను మీ భాషలో, మీకు అర్థమయ్యే భాషలో. అండ్ వన్ మోర్ థింగ్, నా భాష స్పష్టంగా ఉండకుండొచ్చు, ఎందుకంటే నేను బేసికలీ కర్ణాటక నుంచి బిలాంగ్ చేశాను. నా మదర్ టంగ్ తెలుగు కాదు. నేను లాస్ట్ 4 years నుంచి తెలుగుని నేర్చుకుంటున్నాను కాబట్టి కొన్ని పదాలు అనేది మీ ఏరియాలో మాట్లాడే లెక్క ఉండదు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంటది. కాబట్టి ఇగ్నోర్ చేయండి. నా తెలుగు ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి మీరు కూడా ఒక కారణం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం సార్ ఈ రోజైతే. ఇంత బిజీ ఉండి నిజంగా చాలా క్లారిటీ ఉంది సార్. తెలుగు లేదు అనేది అంటే తెలుగు పర్ఫెక్ట్ లేదు అని మీరు అనుకుంటున్నారు, కానీ చాలా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మేము తీసుకున్నాము. చాలా బాగుంది సార్, చాలా ఇంప్రూవ్ అయింది మీ తెలుగు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనస్ సార్ అడగగానే టైం ఇచ్చినందుకు మా టీం నిజంగా ఈ రోజైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు
టీమ్ లో ఉన్న మెసేజ్ల త్రూగానే మీకు అర్థం అవ్వాలి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి ప్రతి ఒక్కరు వాళ్ళ మెసేజ్ల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన సార్ ఒక 5 మెంబర్స్ కి అన్మ్యూట్ ఆప్షన్ ఇమ్మంటారా సార్? మేడం యాక్చువల్లీ నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి కొంచెం డిస్టర్బింగ్ గా ఉండదు. వన్ మోర్ థింగ్, ఆఫీస్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ బయట కూడా ఎక్కడ కూర్చోలేను. ఓకే. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఏ ప్రాబ్లం. యూజువలీ ఆఫీస్ అనేది 7 o'clock క్లోజ్ అయిపోతుంది. డిస్పైట్ మై రిక్వెస్ట్ ఇంకా మన ఆపరేషన్ స్టాఫ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఉన్నారు. ఇప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్ ఏమైనా ఎక్స్ట్రా అడిగితే ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం. హోప్ మీ క్వశ్చన్స్ ఏమున్నాయి నెక్స్ట్ సెషన్ లో వీలైతే మేబీ నెక్స్ట్ 10-15 days లో ఇంకొక సెషన్ తీసుకుందాం మేము. అప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్, కంప్లీట్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ తీసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 minutes కానీ మేము డిస్కస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్ తీసుకుందాం. ఓకే మ్యామ్? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ విన్నారు కదా, సార్ అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఏంటి అని అంటే విన్నది నిజంగా అది యూట్యూబ్ లింక్ కూడా ఉంది, మీకు గ్రూప్లలో షేర్ చేస్తాను, కావాలంటే అది తీసుకొని అందులో ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా సార్ స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఏ స్టేజ్ లో ఏం వాడాలి, ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ 7th స్టేజ్ వరకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, అవన్నీ స్క్రీన్ షాట్ చేసుకున్నారని అనుకుంటున్నా. నేనైతే చేసిన, కావాలంటే నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. కానీ ఇప్పుడు రైట్ టైము, ఎందుకనంటే అగ్రి సీజన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపైన అగ్రి పైన ఫోకస్ పెట్టండి కంపల్సరీగా. చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, దీన్ని యూటిలైజ్ చేసుకోండి, వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు వరికైనా ఏమంటారు, పత్తికైనా, తర్వాత పళ్ళ తోటలకైనా, దేనికైనా కానీ స్టెప్ బై స్టెప్ చాలా క్లారిటీ ఇచ్చిరు. కాబట్టి ప్రతి ఒక్కరు విన్నరు, అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. లింక్ కూడా 2 సార్లు నేను మళ్ళీ ఇందులో కూడా మనం చేయడం జరిగిందనమాట. కాబట్టి మీకు గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను. సంధ్యా పోషపైన అని చెప్పేసి మీకు టైప్ చేస్తే అందులో మీకు ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అండి. ఈ సెషన్ మనము ఇంతటితో క్లోజ్ చేసేద్దాం. పురుషోత్తం దాసు సార్ ఉన్నారు ఇంతకు ముందు అయితే. సార్ మీరు ఉంటే మీకైతే ఇంతకు ముందు కోస్ట్ ఆప్షన్ ఇచ్చాను సార్. మేడం సంధ్య మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, మీరు ఉన్నారా సార్? మీరు మ్యూట్ లో ఉన్నారు. అది సార్ ఐడి నా దగ్గర ఉంది మేడం. ఓకే 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 సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, ఆల్ ది బెస్ట్ అందరికి.